దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి. పరిశుద్ధ ఆలయంలో మీరు ఉన్నారు. దేవునితో కనెక్ట్ అవ్వాలి. మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్కు మనకు బలాన్ని ఇస్తుంది. సో బలంతో మనం ముందుకు వెళ్ళాలి. సో యూ నీడ్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఈస్ ద పవర్. అది మీరు పొందుకోవాలి. దయచేసి అందరూ దయచేసి పరిశుద్ధ గ్రంథం మీరు తెరవాలని మేము కోరుకుంటున్నాను. దేవుని సన్నిధిలో రోజు సంతోషంగా ఉంటే ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి గట్టిగా గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యలోకి వెళ్దాం. దేవుని సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన వాక్య భాగము ఈరోజు నేను మంచిగా తీసుకురావాలని వచ్చినాను. క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. అంటే క్రిస్మస్ అంటే అందరికీ తెలిసిందే, మన కోసం ఒక రక్షకుడు వచ్చాడు. ఆయన ద్వారాగా మన అందరికీ ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే మనలో ఉన్న పాపము యేసయ్య ఏం చేశాడు? ఆయన రక్తంతో వాళ్ళని ఏం చేశాడు? శుద్ధిని చేశాడు. గ్రంథం అదే తెలియజేస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన వాక్యం జక్కరియని ఈరోజు మీ సన్నిధిలోకి నేను తీసుకురావాలనుకుంటున్నాను. జక్కరియా కోసము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. లూకా సువార్త చదువుకుంటే లూకా సువార్తలో అక్కడ రాయబడి ఉంది ఆయన కోసము. మొదటి చాప్టర్ మనం చదువుకుంటే chapter 1 according to the Luke chapter, if you read, it is written over there. 5th verse నుంచి మనం చదువుకుంటే 1:5 నుంచి మనం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది. జకరియా కోసం ఒక రాయబడి ఉంది. ఆ వ్యక్తి కోసం రాయబడి ఉంది. ఆయన ఒక యాజకుడు అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈజ్ అ ప్రీస్ట్. ఆ కాలంలో ఆయన యాజకుడిగా ఉన్నాడు. పరిశుద్ధ ఆలయంలో ఆయన యాజకుడిగా ఉన్నాడు. గ్రంథం మనకు తెలియజేస్తుంది. అది కూడా హేరోదు కాలంలో. హేరోదు అంటే అందరికీ తెలిసిందే. హేరోదు ఏ రాజైనా ఇష్టపడ్డాడు. అంటే ఇంకొకరు పవర్ లోకి వస్తున్నాడంటే ఇష్టపడడు. ఇంకొక పవర్ రాకూడదు, నిలబడకూడదు. మనం కూడా అనుకుంటాం కదా, మనం పోస్ట్లో ఉన్నామంటే నీ పోస్ట్ తగ్గట్టు ఇంకొకరిని తీసుకొచ్చి పక్కన పెడితే ఎలా ఉంటుంది? నా పవర్ ఎక్కడ పోతుందో అని టెన్షన్ స్టార్ట్ అవుతుంది. వాడిని ఎందుకు హైర్ చేశారని టెన్షన్ పడుతుంది. ఆ వారం అంతా నీకు టెన్షన్ నిద్ర ఉంటుంది. నీకు ఎందుకు పెట్టారు, ఎందుకు అపాయింట్ చేశారు అని టెన్షన్. ఎందుకు నీలో ఉన్న పవర్ పోతుందని నువ్వు టెన్షన్. అది నువ్వేం చేస్తావు? ఎక్స్క్యూజ్ తీసుకుంటావు, లేదా అడుగుతావు, ప్రజలను అడుగుతావు. అంటే నీ అథారిటీ నీలో ఉన్న నీ బాస్ నీ కొలీగ్స్ ని అడుగుతూ మొదలు పెడతావు. అసలు ఎందుకు హైర్ చేసావు అని అడుగుతావు. ఎందుకు హైర్ చేశావు అంటే నన్ను తీసేస్తున్నారా, లేకపోతే నా పోస్ట్ పోతుందా, ఏంటి నేను నా పర్ఫార్మెన్స్ బాగాలేదా ఏంటి అని చెప్పి నీకు ఒక్కొక్క డౌట్స్ ఉంటాయి. పవర్ తగ్గించుకుంటా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకోవు. హెరోదు కూడా ఆ కాలంలో రాజుగా ఉన్నాడు. ఈజ్ ద కింగ్. హెరోదు అనుకున్నాడు ఆయన గ్రేట్ అనుకున్నాడు. నా తరం ఇంకెవరు ఉండకూడదు, నా తరంలో నా కుమారుడు ఉందా తప్ప ఇంకొకరు బయట నుంచి రాకూడదు అని ఆ రోజు డిసైడ్ అయ్యాడు. అందుకనే ఒక వార్త అతనిలోకి వచ్చింది. వార్త ఏంటంటే ఇంకొక రాజు రాబోతున్నాడు. ఎప్పుడైతే ఆ వార్తని విన్నాడో చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. యేసయ్యని చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. అందుకనే చిన్న పిల్లల్ని అప్పుడు చాలా మందిని చంపించేశాడు. అందుకనే మరియమ్మ, జోసెఫ్లు వారు దేవుని గైడెన్స్ లో దేవదూత వారిని గైడ్ చేసింది. గాబ్రియలు దేవదూత వారిని గైడ్ చేసి అక్కడి నుంచి పంపించేసింది. సో దట్స్ వాట్ ద స్టోరీ గోస్ ఆన్. అది మనం నేటివిటీలో చూస్తూ ఉంటాం. అంటే అక్కడ దేవుడు యేసయ్య ఎన్నో కష్టాలు పడ్డాడు అని మనం చూస్తాం. అంటే తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు. అంటే లోకంలో వచ్చినప్పుడు కూడా ఆయన ఆ జీవితమే కష్ట జీవితం నుంచి ఆయన ముందుకు వెళ్ళారు. కానీ యేసయ్య రాకముందు దేవుడు అనుకున్నాడు ఇంకొక వ్యక్తిని తీసుకురావాలనుకున్నాడు. ఆయనే యేసయ్యకి మార్గం అవ్వాలి. ఆయనే మార్గం చూపించాడు యేసయ్యకి. యేసయ్య ఇప్పుడు దేవుడు రాజుగారు వస్తున్నారు అనుకోండి, మీ ఊరికి రాజుగారు వస్తున్నారు అనుకో, లేదా చీఫ్ మినిస్టర్ మీ ఇంటికి వస్తున్నారు అంటే, మీ ఊరికి మీ కాలనీకి వస్తున్నారంటే ముందు ఎవరు వస్తారు? సేవకులు వస్తారు. ఆయన సేవకులు వచ్చి ఏం చేస్తారు? ఆ రోడ్ అంతా మార్చేస్తారు. అక్కడ ఉన్న ఆ క్లైమేట్ మార్చేస్తారు. పూల తోటలు వచ్చేస్తాయి. ఇంకా చూసుకున్నారు డెకరేషన్ వచ్చేస్తుంది. లైట్స్ వచ్చేస్తాయి. ఎప్పుడు లేని లైట్లు వచ్చేస్తాయి. డ్రైనేజ్ సిస్టమ్ అంతా ప్రాపర్ అయిపోతుంది. ఎవరు చేస్తారు? వాళ్ళు సేవకులు వస్తారు. సేవకులు వచ్చి ఏం చేస్తున్నారు? మార్గాన్ని ఏం చేస్తున్నారు? రైట్ చేస్తున్నారు. సెట్ రైట్ చేస్తున్నారు.
చేస్తున్నారు అంటే స్ట్రైట్ గా ఉండాలి. అక్కడ సీఎం మాకు ఏంటి కంప్లైంట్ చేయకూడదు, సీఎం కంప్లైంట్ చేయకూడదు అని ఆయన రెడీ అవుతారు, ఆ సేవకులు అందరూ రెడీ అవుతారు. దేవుడు కూడా ఒక వ్యక్తిని పంపించాడు. యేసయ్య రాకముందే ఒక వ్యక్తిని పంపించాడు. ఈ వ్యక్తి ఏం చేయాలంటే యేసయ్య రాకముందు ఎంత రోడ్డుని తయారు చేయాలి, ఒక సిస్టమ్ తీసుకురావాలి, ఒక సిస్టమ్ తో ఆ క్లైమేట్ అంతా మార్చేయాలి. యూదులందరూ పాపంలో ఉన్నారు. ఇప్పుడు ఈ పాపంలో ఉన్న వారిని మారు మనసులో తీసుకురావాలి. ఫస్ట్ మారు మనసులో తీసుకొచ్చి ఒక మార్గం అనేది వారికి చూపించాలి, ఒక మార్గం, ఒక సెట్ రైట్ చేయాలి. ఎప్పుడైతే సెట్ రైట్ చేస్తారో అప్పుడు మెస్సయ్య వస్తాడు. దట్ ఇస్ ద స్టోరీ, దట్ ఇస్ ద స్టోరీ. అంటే ఇప్పుడు యోహాను రావడానికి దట్స్ ద మెయిన్ స్టోరీ. యోహాను వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? జక్కర్యాని దేవుడు దీవించాడు. జక్కర్యా నుంచి వచ్చిందే ఎవరు? యోహాను. దేవుడు గొప్పగా వాడుకున్నాడు, యోహాన్ని గొప్పగా వాడుకున్నాడు, ఆ కుటుంబంని దేవుడు వాడుకున్నాడు. అంటే యోహాన్ని దేవుడు అంతలా వాడుకున్నాడంటే జక్కర్యాలో ఏదో ఉంది, తండ్రిలో ఏదో ఉంది, తండ్రిలో ఆ విశ్వాసం ఉంది కాబట్టి దేవుళ్ళు అది బైబిల్ గ్రంథం మనకు తెలియజేసింది. ఒకసారి మనము చూస్తే గ్రంథము వారు ఎలా ఉన్నాడంటాం, ఆ గ్రంథం చదువుకుంటే వారు విశ్వాసులు, దేవుని సన్నిధిలో వారు విశ్వాసంతో వారు ముందుకు వెళ్తారు. దే వర్ వెరీ ఫెయిత్ఫుల్, వెరీ ఫెయిత్ఫుల్. అంటే దేవుని పట్ల వారు ఏం జీవిస్తారు? విశ్వాసం జీవిస్తున్నారు. రైట్. అంటే వారిలో ఏ మచ్చ లేదంట. దే వర్ బ్లేమ్లెస్. అంటే వారి మీద ఒక తప్పు కూడా లేదు. అంటే తప్పు ఎత్తి చెప్పేవారు కూడా ఎవరు లేరు. అంటే ఈజ్ బ్లేమ్లెస్, ఒక మచ్చ లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన అప్పటి విధేయత చూపించాడు, దేవుని పట్ల విధేయత చూపించాడు జక్కర్యా. ఆ జక్కర్యా ఆయన ఎలిజబెత్ ఇద్దరు నా ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు ఇద్దరు ఒక దేవుళ్ళలో నిలబడి విశ్వాసులుగా వారు ముందుకు వెళ్తున్నారు. దేవుడు ఈరోజు మన దగ్గర నుంచి కోరుకునేదే మనం విశ్వాసంగా ఉండాలి, మనం దేవుని పట్ల మనం విధేయత జీవించాలి, మన హృదయం అనేది శుద్ధిగా ఉండాలి. దట్స్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. We need to be clean from inside. బయట నుంచి కాదు, లోపల నుంచి మనం శుద్ధిగా ఉండాలి. మనం మారుమాసు పొందేసుకున్నామంట, బాప్టిజం చేసుకుంటాం, దేవుని సన్నిధితో బాప్టిజం చేసుకుంటాం. అయ్యా నేను నా పాపం అన్ని నేను ఒప్పుకుంటున్నాను అయ్యా అంటారా లేదా? ఒప్పేసుకుంటారు. ఒప్పేసుకున్న తర్వాత ఏదైతే మీరు చేశారు తప్పు, అది ఇప్పుడు ఏమవుతుంది అంటే డబుల్ అయిపోతుంది. నువ్వు శోధనలోకి నేను తీసుకెళ్తా ఉంటారు, అపవాది వెయిట్ చేస్తావు, మార్చేస్తాం, క్లైమేట్ మేము మార్చేసుకుంటాం, ఇంకా భయంకరమైన పాపం చేస్తాం మొదలు పెట్టాం, దేవుడు ఈరోజు నీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే, నువ్వు దేవుణ్ణి ఉన్నావంటే, నువ్వు దీవుని పొందుకోవాలంటే ఫస్ట్ నువ్వు మారాలి, హృదయంలోంచి మారాలి. హృదయంలోంచి నువ్వు మారకుండా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే జరగదు. నువ్వు ఎంత మొత్తుకో జరగదు, నువ్వు గీక్కో జరగదు, ఓసుకో జరగదు, బలర్పించు జరగదు. మారు మనసు అనేది లోపల నుంచి రావాలి. అది వచ్చినప్పుడే నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు జక్కర్యా ఎలిజబెత్ మనం చూస్తే వారు ఏ ఏజ్ లో ఉన్నారు? ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు. దే క్రాస్ ద ఓల్డ్. పిల్లలకి అనడానికి ఆ ఏజ్ కూడా కాదు. అలాంటి పరిస్థితులు అబ్రహాము సారాన్ని చూస్తే వారి ఏజ్ దాటిపోయింది. బట్ God has promised to Abraham that I'm going to bless you. నేను బ్లెస్ చేయబోతున్నాను అబ్రహాము అని దేవుడి మీద నమ్మకం పెంచుకున్నాడు. అన్నాడు. అబ్రహాము ఎలాగో వచ్చాడో మనకు తెలుసు. ముందు బొమ్మల్ని ఆరాధించాడు. మట్టి బొమ్మలు తయారు చేసేవాడు, మట్టి బొమ్మలు. ఆ మట్టి బొమ్మల్లో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. వచ్చు మాట్లాడు, నాకు ఇమేజ్ చేయి, ఆమెలు చేయి అని అడుగుతూ ఉండేవాడు. కానీ బొమ్మలు ఇప్పుడు మాట్లాడలేదు. నిజమైన దేవుని వెతుకుతూ మొదలు పెట్టాడు. ఎప్పుడైతే వెతుకుతూ మొదలు పెట్టాడో దేవుడు ఎదిగి వచ్చాడు అబ్రహాం కోసం. దేవుడి స్వరం విన్నాడు. నీకు సంతానం ఇవ్వబోతున్నాను అబ్రహాం. దేవుని మీద విశ్వాసం పెట్టుకున్నాడు. దేవుడు అబ్రహామును దీవించాడు. అదే సంతానం ఇప్పుడు జక్కర్యా కాలంలోకి రాగానే జక్కర్యా కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. వారికి బిడ్డలు లేరు, పిల్లలు లేరు. దేవుడి దగ్గర ప్రార్థించారు. డైలీ ప్రార్థన చేస్తున్నాడు జక్కర్యా. డైలీ ప్రార్థన చేస్తున్నాడు. మందిరంలోకి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వస్తున్నాడు. యాజకుడు అంటే యాజకుడు అంటే దేవుడికి అతి దగ్గరగా ఉన్నాడు. అంటే ఆయన కోరికలని దేవుడి దగ్గర తీసుకురావాలి. ఆయన ప్రవక్త కాదు, జక్కర్యా ప్రవక్త కాదు, కానీ ఆయన ఎవరు? యాజకుడు అన్నప్పుడు
దేవుని దగ్గరికి ఆయన ప్రాబ్లమ్స్ తీసుకొచ్చాడు. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, అయ్యా నాకు సంతానం లేదయ్యా, నాకు సంతానం లేదు, నన్ను కరుణించి ప్రభువా అని దేవుని దగ్గర వేడుకున్నాడు, ప్రార్థించాడు. జకర్యా ఎలిజబెత్ ప్రార్థించారు. ఆ కాలంలో సంతానం లేదంటే వారి మీద నిందలేసేవారు, గొడ్రాలనేవారు. ఎలిజబెత్ ని గొడ్రాలంటే జకర్యాకి బాధ రాదా? యాజకుడిగా ఉన్నాడు, దేవుడిని ప్రార్థన లేదా? నువ్వేంటి నీలో ఏదో ప్రాబ్లం ఉందే. దట్స్ వాట్ ద పీపుల్ యూజ్డ్ టు సే. ఆ కాలంలో అదే అనేవాళ్ళు. నీకు ఏదైనా లోపం అంటే సంథింగ్ ఇస్ రాంగ్, నువ్వు ఏదో పాపం చేసావు, అందుకనే దేవుడి సంతానం లేదు. జకర్యా నువ్వు ఏదో తప్పు చేసావు, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యు. దేవుడు అన్నాడు కదా, సంతానం ఇస్తే అదేంటి దేవుని కారణం, సంతానం తుడికి ఏమొస్తుంది దేవుడు అంటున్నాడు దేవుడు. అలాంటిది ఆ దేవుడు నీ ఇంట్లో ఎందుకు లేదు అంటే మీలో ఏదో ప్రాబ్లం ఉంది. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యు జకర్యా అన్నప్పుడు జకర్యా బాధపడ్డాడు, ముసలాడు అయిపోయాడు. ఇక దేవుని దగ్గర ప్రతి దినం ప్రార్థించేసాడేమో, ప్రతి దినం ప్రార్థించాడు, దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు, నా సంతానం లేదు, లోకమంతా నిందలేస్తున్నారు, ఏంటి ప్రభు ఆయన కదా. ఆయనలో ఉన్న విశ్వాసం అనేది పోలే. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. He was praying. దాదాపు 400 years దేవుడు వారితో కనెక్షన్ లేడాడు, విడిచిపెట్టాడు. మలాకీ చాప్టర్ మనం చదువుకుంటే మలాకీకి మత్తయి సువార్తకి ఈ రెండు పుస్తకాలకి మధ్యన దాదాపు 400 years గ్యాప్ ఉంది. 400 years దాకా దేవుడు మాట్లాడలేదు. దేవుడు మలాకీతో మాట్లాడేది ఏంటంటే, నేను ఒక ప్రవక్తని పంపించబోతున్నాను, ఆ ప్రవక్త ఏలియా అవబోతున్నాడు, ఏలియా ఒక మార్గం చూపించబోతున్నాడు అని మలాకీ ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఆ రోజున మాట్లాడు. కానీ మలాకీ నుంచి జకర్యా కాలం దాకా దాదాపు 400 years అంటే 400 years దేవుడు మాట్లాడలేదు. వాళ్ళ దగ్గర ఒక ప్రవక్తను పంపించలేదు. వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు, భయంకరమైన పాపంలో ఉన్నారు, ఎవరి ఇష్టం వాళ్ళు చేస్తాం మొదలు పెట్టారు. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, లేదు నేను రావాలి, ఖచ్చితంగా రావాలి, ఒక మార్గం అనేది నేను రైట్ చేయాలని దేవుడు ఆ రోజు డిసైడ్ అయ్యాడు. డిసైడెడ్ అని ఒక ఫ్యామిలీ చూస్తే జకర్యా ఫ్యామిలీ కనబడ్డది. ఎవరు విశ్వాసం లేరు, దేవునికి విధేయత చూపించే వారు లేరు. దేవుడు అనుకున్నాడు, జకర్యా కుటుంబాన్ని వాడుకోవాలి, ఐ వాంట్ యూజ్ దెం. ఎందుకంటే దేవుని పట్ల విధేయత జీవిస్తాడు. కానీ ఆల్రెడీ ఓల్డ్ రోజు వెళ్ళి ప్రార్థిస్తాడు. మీరు కూడా ప్రార్థన చేస్తారేమో, అయ్యా నాకు జరగాలి, అయ్యా నాకు జరగాలి, నేను చాలా ఇయర్స్ ప్రార్థన చేస్తాను, దేవుడు లేవని నువ్వు ప్రార్థన చేస్తావేమో చాలా కాలం. జకర్యా పరిస్థితి కూడా అదే, ఈ భక్తుడి పరిస్థితి కూడా అదే. చీకట్లో ఉన్నాడు, ఎట్టి చూసినా పాపమే. యూదులు వ్యభిచారం చేస్తా మొదలు పెట్టారు. చూస్తాం యేసయ్య ఎన్ని ఇబ్బందులు పడ్డాడు యేసయ్య తెలుసా? యావాన్ని చంపేశారు. ఇదే మంచి కోసం చెడు కోసం నిలబడితే, ఎందుకు చెడు కోసం నిలబడుతుంది? వ్యభిచారం చేస్తావయ్యా, నువ్వు వ్యభిచారం నుంచి బయటకు రా అంటే ఆ హేరోదు ఏం చేశాడు? తలకాయ తీసేశాడు యావాన్ని. ఎందుకు? నువ్వు మంచి కోసం నిలబడితే ఎవరు నీకు సపోర్ట్ చేయరు, చెడు కోసం నిలబడితే నీ వెనక జనం ఉంటారు, పబ్లిక్ ఉంటుంది. అది నువ్వు మంచి కోసం నిలబడు, ఎవరు ఉండరు, నువ్వు ఒంటరిగా పోరాడు. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా పోరాడతావో అప్పుడే నా దేవుడు హస్తం నీ మీద రాబోతుంది. ఆ రోజున దేవుడిని వాడుకుంటాడు. జకర్యా ఒంటరిగా ఉంటాడు. ఇప్పుడు ప్రజలందరూ బయట చేస్తారు అంటే చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాదాపు 18,000 మంది ఉన్నారంటండి. ఎవరు? యాజకులు. 18,000 మంది ఉన్నారు యాజకులు. ఆ యాజకులు పెట్టింది ఎవరు? దావీదు సెలెక్ట్ చేస్తాడు. అంటే లేవి గోత్రం నుంచి దాదాపు యాజకులందరినీ సెలెక్ట్ చేస్తే ఎంతమంది వచ్చారు? 18,000 మంది వచ్చారు. అది ఎక్కడ మనకు కనపడుతుంది అంటే ఫస్ట్ కార్నికల్స్ 24వ చాప్టర్ మనం చదువుకుంటే అక్కడ రాబడి ఉంది. దాదాపు ఎంతమంది? 18,000 మంది ఉన్నారు. ఈ 18,000 మంది ఒక్క ఛాన్స్ వస్తుంది వారికి జీవితంలో, ఒకే ఒక్క ఛాన్స్ వస్తుంది. ఏంట ఛాన్సు? మందిరం లోపలికి వెళ్ళడానికి ఒకే ఒక ఛాన్స్ వస్తుంది. 18,000 మంది టర్న్ తీసుకోవాలి. టర్న్ ఉంటుంది. ఆ టర్న్ ప్రకారంగా జరగాలి. ఆ టర్న్ ప్రకారంగా జరగాలంటే దాదాపు ఒక్కసారి వస్తుంది. మ్యాక్సిమం ఒక్కసారి. ఎవరైనా మరణిస్తే దాదాపు 2 సార్లు రావచ్చేమో, అంతే ఛాన్స్ అదే. లేదంటే వారు బయట ఉండాలి, లోపల కాదు, బయట నుండి ప్రార్థించాలి. దేవుని మందిరంలోకి రావాలంటే 2 స్థానాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే పరిశుద్ధ స్థలం. రెండోది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటది? కెరూబులు ఉంటాయి. దేవుని మందస ఉంటది. అక్కడ దేవుని సెగిన గ్లోరీ దిగొస్తుంది.
అది గ్లోరీ, అక్కడ ఆ శక్తి అంతా అక్కడ ఉంటుంది. పరిశుద్ధ స్థలం, మీరు ఎక్కడైతే కూర్చున్నారు అది పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? అక్కడ దీపం ఉంటుంది, ఇంకేముంటుంది? బ్రెడ్ ఉంటుంది, ఇంకేముంటాయి? బ్రెడ్, దీపము, ఒక స్టాండ్ ఉంటుంది, అంతే. దీపం స్టాండ్ ఉంటుంది అక్కడ. సో వెలుగు ఏం చేయాలంటే యాజకులు అక్కడికి వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడున్న దీపము వెలిగించాలి. అది ఎప్పుడు వెలిగిస్తారంటే మార్నింగ్ వెలిగిస్తారు, సాయంత్రం వెలిగిస్తారు. వాళ్ళకి వచ్చే ఛాన్స్ రోజే వస్తుంది ఛాన్స్, అది ఒక్క రోజే వస్తుంది ఛాన్స్. జకర్యా దాదాపు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఇంకా ముసలోడైపోయాడు, ఛాన్స్ రాలేదు మందిరంలోకి వెళ్ళడానికి. రోజు ప్రార్థిస్తున్నాడు, ఆలయంకి వెళ్తున్నాడు, మందిరంకి వెళ్తాడు, ప్రార్థిస్తాడు. కానీ పరిశుద్ధ స్థలానికి అయితే రాలే. పరిశుద్ధ స్థలానికి అయితే ఎంట్రీ లేదు. ఒక్కరు మాత్రమే ఎంట్రీ ఇవ్వాలి. అది లైఫ్ టైంలో ఒక్కసారే వస్తుంది, 100 సార్లు రాదు. అలాంటిది జకర్యా ప్రార్థిస్తున్నాడు, డైలీ ప్రార్థిస్తున్నారు. అప్పుడు ఛాన్స్ వచ్చేసింది. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే చిట్టీలు వేస్తారు. అంటే వాళ్ళ పేర్లు రాసి ఏం చేస్తారంటే వాళ్ళు చిట్టీలు వేస్తారు. ఆ చిట్టిలో జకర్యా పేరు బయటకు వచ్చింది. ప్రార్థన చేస్తున్నాడేమో, ఈసారైనా నా పేరు రావాలి, ఇంక నేను బ్రతికానో లేదో ప్రభువా, నాకు సంతానం లేదు, దుఃఖంలో ఉన్నాం, మా జీవితంలో అద్భుతం జరగాలి. ఆ పరిశుద్ధ స్థలంలో వచ్చి ఆ దీపముని వెలిగించాలి. ఆ దీపం వెలిగిస్తానంటే దీవెనం అంట, దీవెన లేరంట. దేవుడి మందిరం పరిశుద్ధ స్థలం రావడమే అది. దట్స్ డ్రీమ్. వాళ్ళకి డ్రీమ్. ఆ డ్రీమ్ రాక చాలా మంది ఆగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. జకర్యా ఎదురు చూస్తున్నాడు. లేదు, నేను పరిశుద్ధ స్థలానికి వెళ్ళి నేను ఆ దీపమును వెలిగించాలి. అతి పరిశుద్ధ స్థలంలో కాదు, అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు వెళ్తాడు. అంటే జకర్యా మీద పైన స్థితిలో ఇంకొకరు ఉంటారు. ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు అంటారు. ఆ ప్రధాన యాజకుడికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది తప్ప ఇంకెవరికి యాజకుడికి ఎంట్రీ ఉండదు. ఒకరే వెళ్తారు దాంట్లో లోపలికి. అది సెకండ్ గ్లోరీ. ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు దిగొస్తాడు. ఆ శక్తిని ఆ ప్రధాన యాజకుడు చూస్తాడు. ఇప్పుడు జకర్యా విషయం చూస్తే ఒక నార్మల్ యాజకుడు అది వెళ్ళి దీపం వెలిగించాలి. అక్కడ దేవుడు రావాలన్నా దేవుడి శక్తి ఇంపాసిబుల్, ఎవరికి జరగలేదు. అది జకర్యా కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఈ నా జీవితంలో జరుగుతుందని. ఎందుకంటే వారు ఇంటెన్షన్ ఏంటంటే, అందరూ ఊహించింది ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుడు కనపడతాడు, అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుడు దిగొస్తాడు, అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుళ్ళు ఉంటాయి, దేవుడి శక్తిని చూస్తారు, ఆ వెలుగు కనపడతాదని వారు అనుకునేవారు. యాజకులు అందరూ అనుకునేవారు. ఇది ప్రధాన యాజకుడు ఇస్ ద టాప్ మోస్ట్. ఇక్కడ యాజకుడు జకర్యా ఛాన్స్ వచ్చింది, వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఒకసారి చూడండి, మనము నిర్గమకాండం 30 1 నుంచి భద్రంగా చదువుకుంటే అక్కడ మోషే పెట్టాడు. ఏం చేయాలి, అక్కడ ఏముండాలి, ఏముండకూడదు. పరిశుద్ధ స్థలంలో అక్కడ ఒక స్టాండ్ ఉండాలి, ఇంకా టేబుల్ ఉండాలి, బ్రెడ్ ఉండాలి, ఇంకొకటి ఆల్టర్ ఉండాలి. అక్కడ అది వెలిగిస్తానికి ఆల్టర్ అక్కడ ఉండాలి. దట్స్ వాట్ ఇట్ ఇస్ సెడ్. అదే మోషే పెట్టండి. నిర్గమకాండం 30 1 నుంచి 10 దాకా చదువుకుంటే అక్కడ వివరంగా అక్కడ రాయబడి ఉన్నాయి. అది మీరు చదువుకోవచ్చు. బట్ గాడ్ సేస్ మళ్ళీ ఛాన్స్ అంటే ఒకసారి ఛాన్స్ వచ్చింది. జకర్యా రెడీ అవుతున్నాడు. జకర్యా లోపలికి వెళ్ళాలని ప్రార్థనతో ఉన్నాడు ఆల్రెడీ. అయ్యో, నా జీవితం అంతా చీకట్లో ఉందయ్యా, నాకు సంతానం లేదు, లోపలికి రాబోతున్నాను, భయంతో ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంట్రీ ఇవ్వబోతున్నాడు పరిశుద్ధ స్థలానికి. ఫస్ట్ టైం ఇట్స్ గోయింగ్ టు బి ఎంట్రీ ఫర్ హిమ్. ఎంత భయం ఉంటుంది చెప్పండి. మీరు ఎక్కడైనా కొత్త స్థలంకి వెళ్ళాడు, భయపడరా, భయం ఉంటుంది, పేరు ఉంటుంది. మీకే వచ్చి ప్రార్థన చేయమని అనుకో, భయపడతారు. అయ్యో, పుల్పిట్ మీదకి రావాలా, పైకి వచ్చి నేను డాన్స్ మీదకి వచ్చి అందరి ముందు నేను ప్రార్థన చేయాలి, మీకు టెన్షన్ వస్తుంది. ఎందుకంటే అది మీకు మొదటిసారి. జకర్యా కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాడు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం, ఇది మొదటిసారి నేను వెళ్ళాలి, పరిశుద్ధ స్థలంకి వెళ్ళి నేను
ఆ దీపం వెలిగించాలి. ఏం జరుగుతుందో తెలియదు, ఆయన శుద్ధిగా ఉండాలి. అందులో ఏ పాపం ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు. ఏమన్నా పాపం అని ఉంటే ఖచ్చితంగా మరణం అనేది వస్తుంది, మరణం వస్తుంది. దేవుడు పెట్టిన శిక్ష అది. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అదే మోషే ద్వారా ప్రజలు తెలియజేశాడు, యాజకులందరూ పరిశుద్ధంగా ఉండాలి, వారు ఏ పాపము చేయకూడదు, ఏ పాపం ఏ వస్తువుని ముట్టుకోకూడదు అని ఆల్రెడీ దేవుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ యాజకులకి ఇచ్చేశాడు. లేవీయుడికి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఫెయిల్ అయినా డెత్, మరణమే, వారికి మరణమే. భయంతో ఉన్నాడు. మేబీ అతను ముందు ప్రార్థించడేమో, జకర్యా ప్రార్థించడేమో, అయ్యో నాది వచ్చేసిందయ్యా, నా ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు నేను వెలిగించాలి అని అనుకున్నాడు. ఈ వాజ్ లైక్ నో, ఆ టైంలో అనుకున్నాడు, ఇంకా ఏం అడగాలి. ఒకవేళ దేవుని సన్నిధిలోకి వెళ్తే మనసులో అనుకుంటున్నాడేమో, దేవా నాకు సంతానం కావాలి ప్రభు అని మనసులో అనుకుంటున్నాడేమో. అలాంటి చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉండి వారు చూడండి, ఇక మనం చూస్తే జకర్యా లేవి సంతానం, లేవి గోత్రం నుంచి వచ్చారు. అదే మనకు అక్కడ కనపడతాం, లేవి గోత్రం అని. ఇప్పుడు 18 నుంచి కిందాక చదువుకుంటే అక్కడ అదే రాయబడి ఉంది, ఆయన లేవి గోత్రము అని రాయబడి ఉంది. లేవి నుంచి అది. ఎలిజబెత్ ఎక్కడ? ఎలిజబెత్ కూడా ఏ గోత్రం? ఎక్కడి నుంచి వచ్చింది లేవి? ఎలిజబెత్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏ గోత్రం? సేమ్ గోత్రం వచ్చాయి. ఇప్పుడు యాజకులు ఏ గోత్రంలోనైనా పెళ్లి చేసుకోవచ్చు, ఏ గోత్రంలోనైనా పెళ్లి చేసుకోవచ్చు. యాజకులు విశ్వాసులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. వాళ్ళు ఏ గోత్రంలోనైనా వారిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జకర్యా సేమ్ లేవి సంతానాన్ని పెళ్లి చేసుకున్నాడంటే వాళ్ళిద్దరి హై ప్రొఫైల్, చాలా హై ప్రొఫైల్ వాళ్ళది. ఇద్దరు పరిశుద్ధులే, ఇద్దరు లేవి గోత్రం నుంచి వచ్చారు. ఎస్, వాళ్ళిద్దరు వచ్చింది యాజకుల సంతానం నుంచి వచ్చారు. లైనేజ్లో ఉన్నారు వాళ్ళిద్దరు. అంటే వారు ఎంత దీవించే కుటుంబం నుంచి వారు వచ్చారు. వాళ్ళని దీవించబడ్డారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చే ఈ జకర్యా, ఎలిజబెత్, వారికి ఏం లేదు, దీవెన లేదు. వాళ్ళకి అంత హై ప్రొఫైల్ ఉన్నా కానీ దీవెన లేదు. నీ దగ్గర అన్నీ ఉండొచ్చేమో, ఏదో ఉంటుంది, ఒకటి ఉంటుంది, అది నువ్వెంత ట్రై చేసినా నువ్వు దొరకదు. మనసు అంతా ఇరిగిపోయి ఉంటుందేమో, మనసు అంతా ఇరిగిపోయింది. జకర్యా జీవితం కూడా ఇరిగిపోయింది. లోకం అంతా చీకట్లో ఉంది. 400 years చీకట్లో ఉన్నారు వాళ్ళందరూ చీకట్లో 400 years ఉంటే జకర్యా మాత్రం దేవుని వైపు చూస్తూ అంటాడు, ఏంటి ప్రభా, నా జీవితంలో నువ్వు అద్భుతం చేస్తావని ఎదురు చూస్తూ ఉన్నాడంట యాజకుడు. సో ఎవరు జకర్యా దేవుని సన్నిధిలోకి వచ్చాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి రాగానే ఏం జరిగింది? దేవదూత వచ్చాడు. వెంటనే దేవదూత వచ్చాడు. వెళ్ళి దీపం వెలిగించగానే ఎవరు వచ్చాడు? అలా వెలిగించగానే ఎక్కడంతా చీకటిగా ఉంది. జస్ట్ అలా వెలిగించాడంటే దేవదూత భయపడ్డా. ఆల్రెడీ భయంతో ఉన్నాడు. ఏం జరుగుతుందని భయంతో ఉన్నాడు. ఇప్పుడు మొదటిసారి లైఫ్లో ఎప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేదు. ఫస్ట్ టైం. అంటే పరిశుద్ధ స్థలం అంటే బయటకు ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర యాజకులు అందరూ ఉంటారు. వాళ్ళందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. లోపల వెళ్ళి యాజకుడు వచ్చి దాకా వెయిట్ కింద రాయబడి ఉంది. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారంట. జకర్యా వస్తాడని వెయిట్ చేస్తారంట. జకర్యా అందరూ బయట ఉంటారు. ఒక్కరు మాత్రం వెళ్ళి అది వెలిగించి రావాలి. ఇప్పుడు వెళ్ళి జకర్యా అలా వెలిగించగానే అక్కడ దేవదూత అన్ని అలా జస్ట్ ఆ చీకట్లో వెలుగు వచ్చేసింది. జకర్యా పరిస్థితి ఏంటి? ఇప్పుడు భయపడిపోయాడు. ఏం జరిగింది? భయపడిపోయాడు. అదే దూత వచ్చాడంటే చంపేస్తాడా నన్ను? నేను ఏమైనా తప్పు చేశానా? నాలో ఏమైనా పాపం ఉందా అని భయంతో నడిపోయాడు. అంటే ఆ టైంలో ఎవరు రాకూడదు. వెలిగించారంటే అంతా బాగుంది, పరిశుద్ధుడే, మంచిదే, అసలు ఇతను ఏమి ప్రాబ్లం లేదని ఒక ముద్ర ఉంటుంది అన్నమాట. జకర్యా ఇంకా అలా ఉండిపోయాడు. ప్రజలందరూ బయట వెయిట్ చేస్తున్నారంటే జకర్యా వస్తాడని వెయిట్ చేస్తారు. జకర్యా ఏమో బయట రావట్లేదు. టైం అయిపోతుంది, జకర్యా రావట్లేదు. మరి 5 minutes ఉండొచ్చేమో లోపలికి వెళ్ళి రావడానికి. అలాంటి 5 minutes దాటిపోయినా రావట్లేదు. జకర్యా లోపల ఉండిపోయాడు. అసలు జకర్యా ఏమయ్యాడు? ఉన్నాడే, చచ్చిపోయాడా? ఇప్పుడు లోపల నుంచి బయట రావాలంటే తాడేసి రావాలి.
వాడు లోపలికి వెళ్ళకూడదు. చెప్పాలి కదా, ఒక్కరే ఎంట్రీ ఇవ్వాలి. అది కూడా వారి ఛాన్స్ వచ్చినప్పుడే ఎంట్రీ ఇవ్వాలి. వారి ఛాన్స్ దగ్గర లోపలికి ఎంట్రీ లేదు. లోపల ఏం జరుగుతుంది కూడా వాళ్ళకి తెలియదు. సో మీరు టెన్షన్, జక్కరే బయటకు వస్తాడు రా. ఇప్పుడు ఆ దగ్గర ఉన్న తాడుకి లాగాలి. ఆ తాడుకి లాగితేనే బయటకు వస్తాడు. ఇప్పుడు అందరూ టెన్షన్తో ఉన్నారు. అసలు జక్కరేకేమని, జక్కరే మూమెంట్ ఇస్తాడు. మ్యామ్ పడిపోతుంది, ఆ తాడు అనేది మూమెంట్ వస్తుంది. మూమెంట్ రాలేదు తాడుకి. జక్కరే బతికే ఉన్నాడు, కానీ జక్కరే బతికుంటే బయట రాట్లే. వీళ్ళందరూ బయట ఉండి అందరూ టెన్షన్ పడుతున్నారు చక్కెర కోసం. అరే చక్కెర వస్తాడు వస్తాడు అని టెన్షన్ పడుతున్నారు. చక్కెర బయట రావట్లేదు. వెంటనే వెలుగు వచ్చింది. ఆ వెలుగు వచ్చి ఆ వెలుగు ఏం మాట్లాడుతుంది అంటున్నాడు. చూడండి ఆ దేవతతో ఏం మాట్లాడారు త్వరగా చూస్తే 11 చదవమ్మా. ఒకసారి 10 చదువుకుందాం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అవును, భయపడాలి. ఆ ప్లేస్ లో ఎవరైనా భయపడతారు. అది కూడా ఫస్ట్ టైం. అది కూడా వేగ చిట్టి ఒక చిట్టి వస్తే చక్కెర వచ్చింది. అయ్యి ఇప్పుడు నా చేత రెడీ ఉన్నాడో లేదో, రెడీ అయ్యాడో లేదో. సడన్ గా లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. లోపలికి ఎంట్రీ దేవుడు వచ్చాడు. దేవుడు ఏమంటాడు, ఏమంటాడు చెప్పండి. 12 చదవండి. అద్భుతం 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 చదవమ్మా. అప్పుడు దూత అతనితో జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నీ ప్రార్థన వినబడింది జకర్యా, నువ్వు భయపడకు. ఇంతకాలం నువ్వు ప్రార్థన చేసావు, ఇంతకాలం నువ్వు ప్రార్థనలో ఉన్నావు. ఎస్, నీ ప్రార్థన వినబడ్డాది. ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తాడో చూడండి. ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ వచ్చేసిందేమో, 70 years వచ్చేసిందేమో, ప్రార్థన చేస్తారు. దేవుడు అన్నాడు నీ ప్రార్థన వినబడ్డాది. ఎస్ జకర్యా, అందుకుని ఇక్కడ రావాల్సి వచ్చింది. అందుకుని ఈ స్థలంలోకి రావాల్సి వచ్చింది. ఇక్కడ ఈ స్థలంలోకి వచ్చి నీతో మాట్లాడే ఆ ఛాన్స్ నాకు ఇది మొదటిసారి నీతో మాట్లాడుతూ దేవుడు అంటాడు నువ్వు భయపడద్దు. ఎందుకు నీ భయం? నేనే నీతో నీ ప్రార్థన విన్నానని అంటే అక్కడ కాన్వకేషన్ జరుగుతుంది. ఏమంటున్నాడంటే చదవమ్మా, ఆ దీవెన ఏంటో చదువుదాం. 13. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక. ద్రాక్షారసము మద్యము తాగడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాలి, దేవుడికి ఈ రెండు ఇష్టం ఉండదు. జాగ్రత్త. దేవుడికి అస్సలు ఇష్టపడడు. మద్యం అంటారు, తాగుతా ఉంటారు. ఏం వచ్చేది ఒక జోక్ ఉంది. అదే టిక్ టాక్ చేసుకుంటారు. టిక్ టాక్ జోక్ ఏంటంటే, ఫ్యామిలీ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు టిక్ టాక్ చేస్తున్నారు. భార్య ఏమో కష్టపడిపోతుంది వంట షెట్లో, ఏమో ఇంత గ్లాస్ వేసి తాగుతుంటే భార్య వచ్చి అంటది, అయ్యా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా నేను కష్టపడుతున్నాను, నీకు అసలు ఏ కష్టం లేదా? నా బాధ నీకు తెలియదా అంటే, అయ్యమ్మా నీకోసమే నేను బాధపడుతూ తాగుతున్నానే అన్నాడు. ఏంటండి మీరు తాగుతూ ఉంటే నా కోసం బాధపడుతూ తాగుతున్నా అంటున్నారు ఏంటంటే, ఒకసారి తాగు చూడు అన్నాడు. అందుకని ఒక డ్రాప్ వేసుకుందంట నోట్లో. ఒక డ్రాప్ వేసి చేదుగా ఉందంట. ఇది ఎలా తాగుతున్నారని చేదుగా ఉందంటే, అదే నువ్వు లోపల ఉన్నావు, నీ బాధ చూడలేక ఈ చేదు తాగుతున్నానే. ఇలా కాంప్లీట్ కష్టాలు పోతాయనంట, ఆ బాధ అంట భరిస్తానికంట తాగుతున్నాడంట. ఏమి ఇక్కడ బైబిల్ గ్రంథం అంటేనే తాగుద్దంటే బార్లు చేసేస్తున్నారు. ఇల్లుని పెద్ద బార్ చేస్తున్నారు. ఒక రూమ్ అంటే అన్నాడు, ఇది నా బార్ అంటున్నాడు. బార్ అదొక పోష అయిపోయింది. బయట ఎంట్రీ డోంట్ డిస్టర్బ్ బార్. లోపలికి వెళ్తే బార్ అంటే అడిగి ఏం లేదండి. లోపలికి వెళ్తే ఏంటండి ఖాళీగా ఉందండి అంటే, ఏం లేదు, అంతా బటన్ సిస్టమ్ ఒక బటన్ వస్తుందంట, అలా బాటిల్ పైకి వస్తుందంట. అలాగే బ్రాండ్లు కూడా ఉందండి బట్టల్లో, ఇవన్నీ ఉన్నాయి. దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ చూస్తారు. అలా బట్టలు నొక్కితే ఒక్కొక్కటి పైకి వస్తుందంట. వా ఏమన్నా ఉంది టెక్నాలజీ, బార్ ఇల్లుని బార్ చేస్తున్నారు. అన్ని బార్లు అయిపోతున్నాయి. బారే జిందగీ బార్ అయిపోయింది. జిందగీ బార్ అయిన వాడికి ఎలా ఉంటాడు తెలుసు. బైబిలు
మొదటి నుంచి సరాసరి చదివితే అంటది మద్యం వద్దు 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 వద్దు. దేవుడు అలసిపోతున్నాడు తప్ప నువ్వు అలసలే. నువ్వు ఎప్పుడు నీకు అలసిన రాదు. నీకు వచ్చినాడే బోర్డర్ వెళ్ళిపోతాడు, ఎక్కడ దూరతాడో తెలియదాడు, వెళ్ళిపోతాడు లోపలికి, వెళ్ళిపోతాడు లోపల ఉంటాడు, అది తెలియదు ఎక్కడున్నాడు, ఆ మైకంలోకి వెళ్ళిపోతాడు ఉంటాడు. అలాంటి పరిస్థితి లోకం ఉంది. క్రైస్తులుగానే ఉంది. మారు మనసు పొందుకుని తాగుతారు చూడండి, వాళ్ళ తీసుకెళ్ళి కట్టి ఇప్పుడే ఇక వదిలిపెట్టకూడదు అని అంతగా గట్టి కొట్టుపడే జీవితంలో మారవా. ఇప్పుడే మారబోదు అన్ని వచ్చేయాలి. ఇక్కడికి వచ్చేస్తా నీకు, పైన చూడొచ్చేస్తా నీకు. నీ హృదయమే కనెక్షన్ లేదు. చేసి ఎన్ని ఎదవ పనులు వచ్చేయాలి. దేవుని వచ్చేయాలి బ్రో. ఎక్కడి నుంచి వస్తాయి కానీ, ఎక్కడి నుంచి వస్తాయి? జీవితంలో రా. వస్తాయంటే రా, ఇంకా నాశనం అవుతాడు. జీవితం అనేది నిలబడి. అది దేవుడు అన్నాడు, ఇదే మధ్యమైన ద్రాక్ష రసం తీసుకోకూడదు, ఎందుకంటే రాబోయే వ్యక్తి పరిశుద్ధుడు. ఆయనకి ఎవరికి మార్గమై ఉండాలి? యేసయ్యకి మార్గమై ఉండాలి. దేవుని కుమారుడికి మార్గమై ఉండాలి. రోజు దేవుని ఆయన మార్గానికి, ఆయన పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, ఈ రోజు నువ్వు పాపం విడిచి ఆయనలో నేను ఒక భాగం అంటున్నాను, ఆయనలో ఒక భాగం అయినప్పుడు నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి? నేను ఏమడవాడు మద్యం తాకూడదు అంటాడు. పబ్లిక్ లో మద్యం తాకూడదు, ఇంకా ద్రాక్ష రసం తీసుకోకూడదు అని చెప్పి అక్కడ మాట్లాడి పక్కన ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడు చూద్దామా. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పెను. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును. అవిధేయులకు నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే. ఇప్పుడు రాబోయే కుమారుడు ఎలాంటి వాడంట? ఏలియా అంటున్నారు. ఏలియా ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఇప్పుడు దేవదూత అంటున్నాడు, నీ కుమారుడు ఎలాంటి వాడు? ఏలియా అంటే వాడు అంత గొప్ప శక్తి పొందుకున్న కుమారుడు నీలోకి రాబోతున్నాడు, నీ సంతానంలోకి రాబోతున్నాడు అంటాడు. ఇక్కడ చూడండి, భయపడిపోయాడు. ఏలే ఒకవైపు నుంచి ఏలే అంటున్నాడు, ఈ పక్క నుంచి ఏమో వెలుగు. ఇంకా భయపడిపోయాడు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్కి వెళ్ళిపోయాడు. అది పోయి ఇప్పుడు ఇది నిజమైనా అంటాడు, ఇది నిజమైనా అంటాడు. చూడండి కింద చూడండి ఏమన్నా చూడండి, మరి ఏ మధ్య చూడవా ముసలివాడు అన్నాడు. ముసలుడు ఇప్పుడు ముసలితనం గుర్తొచ్చిందంట. ఎంతకాలం ముసలితనం లేదు, ఇప్పుడు ముసలితనం గుర్తొచ్చిందంట. చూడండి ఎప్పుడు రిటైర్ అవ్వాలి, ఎప్పుడు రిటైర్ అవ్వాలి చూద్దాం. అది కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసేద్దాం. సంఖ్యాకాండము 4:3 త్వరగా. సంఖ్యాకాండం 4:3. 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ల వరకు ప్రాయము కలిగి ఎంత వాళ్ళు 30 ఏళ్ళు 30 years సెలెక్ట్ చేయాలి. ఎంతవరకు సర్వీస్ ఉందానికి? 50 years సర్వీస్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ ఎంతకాలం? 58. మొదట ఎంత ఉంది? మొదట ఫస్ట్ లో ఇప్పుడు 58. మొదట ఎంత ఉండేది స్టార్టింగ్ లో? రిటైర్మెంట్, గవర్నమెంట్ రిటైర్మెంట్ తెలియదా? స్టార్టింగ్ లోనండి పెట్టినప్పుడు స్టార్టింగ్ లో 50 years ఉంది. అది పెంచుకుంటూ 60కి వెళ్ళింది. మళ్ళీ ఏమొచ్చిందో మరి కింద దింపారు. ఎంతకి? 58 దింపారు. 58 దింపారు. ఇప్పుడు సర్వీస్ అది రిటైర్మెంట్. ఇంకా రిటైర్మెంట్ అయినప్పుడు నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఆ పోస్ట్కి నువ్వు అవుట్. ఇంకా నేను పనికిరాను ఆ పోస్ట్కి, ఇంకా అయిపోయింది. ఇంట్లో కూర్చో. ఇప్పుడు సంపాదించినంతా నీకు బ్యాంకులో పెట్టుకుని ఎంజాయ్ చేయకుంటే అదే రిటైర్మెంట్. ఇప్పుడు అది రిటైర్మెంట్ అయినప్పుడు ఇప్పుడు చెక్కనియా ఎప్పుడు రిటైర్మెంట్ అయిపోవాలి? 50 yearsకి రిటైర్మెంట్ అయిపోవాలి కదా. మరి మన ఒడేంటి ముసలుడు అంటున్నాడు అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎక్కడున్నాడు?
దేవుని సన్నిధిలోనే ఉంటాడు. అంటే వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వట్లే. ఆ రూల్స్ ఫాలో అవ్వకున్న వాళ్ళు అది టర్న్ అయిపోతా ఉంటుంది. ఈ టర్న్ అవుతూ ఉంది, ముసలోడు అయిపోయాడు. ఇప్పుడు అన్నాడు నేను ముసలివాడు అంటాడు. మా దేవతతో కోపం కదా, నువ్వు ముసలోడు అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావురా? రిటైర్మెంట్ ఇంటూ కూర్చోవాలి కదా, ఇక్కడ ఏం చేస్తున్నా? ముసలోడు అంటున్నాడు. రిటైర్మెంట్ 50 years రిటైర్మెంట్ బైబిల్లో యాజకులు రిటైర్మెంట్ అయిపోవాలి. 30 years మనం దేవుళ్ళలోకి రావాలి. 50 years రిటైర్మెంట్ అయిపోయి బయటకు వెళ్ళిపోవాలి. దట్స్ ద డ్యూటీ. అందుకని తక్కువ కాదు. 30 years నుంచి 50 years తక్కువ కాదు. అందుకనే జీవితంలో ఒకసారి ఎందుకు కాంపిటీషన్ ఎంతమంది ఉన్నారు? 18,000 మంది ఉన్నారు. కాంపిటీషన్ 18,000 మంది, ఒకరికి ఒకే ఛాన్స్ వస్తుంది. జకరియా క్రాస్ అయిపోయాడు, 50 క్రాస్ అయిపోయాడు. 50 ఓల్డ్ అంటారా? 50 దాటవుతేనే కదా ఓల్డ్. 60 వస్తే ఓల్డ్ అంటాం మనం, లేదా 70 వస్తే ఓల్డ్. ఇంక ముసలోడు అయిపోయాడంటే అది 90 ఉండొచ్చు. ఇంకెందుకు పనికిరాడు? అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ముసలోడు అయిపోయి ఉన్నాడు. ముసలోడు అయిపోయి ఉంటాడు. నేను ముసలివాడిని అంటాడు. ఇంకా మనం చదువుకుంటే లేవికాండం 21 రిఫరెన్స్ తీసుకోండి. లేవికాండము 21 9 నుంచి 14 దాకా అక్కడ రాయబడి ఉంది. లేవికాండం 22 3 నుంచి 9 దాకా అక్కడ రాయబడి ఉంది. వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు, అక్కడ యాజకులు ఎలా ఉంటారు దేవుని మందిరంలో అక్కడ రాయబడి ఉంది. రూల్స్. ఇది శంకరి అంటాడు నేను ముసలివాడు అంటున్నాడు. అంటే వెంటనే ఇమీడియట్ గా దేవదూత ఏమంటున్నాడు చూడండి, పంపొద్దు. నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానముని తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినముల వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాడు. సో ఎవరు పెట్టారు ఈ శిక్ష? దేవదూత పెట్టాడు శిక్ష. ఏంటి? నువ్వు సంతానము కనీదాకా నువ్వు మాట్లాడవు జకరియా, నువ్వు మౌనంగా ఉంటావు. అంటే మౌనంగా ఉండకు అర్థం ఏంటంటే మాటే కాదు, నీకు వినపడదు కూడా. నీకు వినపడదు, సైలెంట్ ఉండిపోవాలి నువ్వు. సైలెంట్ ఇంకంతే. మోగోడు ఇంకేముంటుంది, నీకు వినపడదు, మాట్లాడలేడు, వాడు ఏం చెప్తాడో అర్థం కాదు. నువ్వు సైలెంట్, జీవితాంతం సైలెంట్. ఎంతకాలము? 9 months నువ్వు సైలెంట్ ఉండబోతావు. 9 months నువ్వు సైలెంట్ అయిపోతావు. అందుకనే హెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధులు వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ వేస్ట్ గా ఉన్నారు, వారు పాపం చేస్తారు, విరోధంగా ఉన్నారు, వ్యభిచారం చేస్తారు, ఇంకా వారి ఇష్ట ప్రకారం వారు జీవిస్తారని చెప్పి హెజ్కేలుతో దేవుడు ఏమంటాడంటే నువ్వు ఇప్పుడు మూగవాడు అయిపోతున్నావు హెజ్కేల్, నేను మూగవాడగా చేస్తాను, నీ నాలుకని నేను చేస్తానంటే పైకంట అతికించేస్తాడంటే దేవుడు. ఎలా అతికిస్తున్నాడు చూడండి, ఒకసారి చదువుతావా? అది కూడా హెజ్కేలుతో దేవుడు మాట్లాడాడు. హెజ్కేలు గ్రంథం మనం చదువుకుంటే హెజ్కేలు గ్రంథము 3, ఒకసారి హెజ్కేలు గ్రంథము 3:26 చదువమ్మా. హెజ్కేలు గ్రంథము 3:26 చదువుకుంటే వారు బహుగా తిరుగుబాటు చేయవారు కనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండునట్లు నేను నీ నాలిక అంగీట అంటుకోనుగా చేసేదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచేదను. వారు తిరుగుబాటు చేయవారు కనుక నీవు వారి యొద్దకు పోయి వినివాడు ఏమన్నాడు దేవుడు? అన్నాడు ఆయన అంట నాకు ఏం చేస్తాడంట, పై కట్టించేస్తాడంటే మాట్లాడడం లేదు, నేను ఆపేస్తాను, నువ్వు ఇంక సైలెంట్ అయిపోతావు, వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ వాళ్ళు వేస్ట్, వాళ్ళు ఎంత చెప్తున్నారు వాళ్ళు వినరు అని హెజ్కేలుతో దేవుడు మాట్లాడాడు. సో దేవుడు ఏదైనా చేయగలడు, మాట ఆపాలంటే ఈజీగా మాట ఆపగలడు. ఇక్కడ జకర్యాకి మాట ఆపేశాడు. ఎంతకాలం ఆపాడు? 9 months ఆపేశాడంట. 9 months ఇంకా మాట్లాడు నేను పడను కూడా, సైలెంట్ అయిపోవాలి. ఇంకా ఆ సైలెంట్ లో ఎవరున్నారు? మనం జకర్యా వెళ్ళిపోయాడు. ఇంకా బయట అందరూ వెయిట్ చేస్తున్నారంటే ఏంటి మనోడు రావట్లేదని చెప్పేసి చూడండి 21 చదవండి. అదంతా ఆవేశంతో ఎక్సైట్మెంట్ తో ఉన్నారు చూడండి. ఒకసారి 21 చదవమా. ప్రజలు జకర్యా కొరకు పెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందున ఆశ్చర్యపడేది. ఆశ్చర్యపోతున్నారు, ఏంటి మనోడు వెళ్ళి రావడం ఏంటి, ఏమైంది, బ్రతికడే తెచ్చాడా, ఆడన్నాడు వాళ్ళు ఆగలి. జకర్యా బయట రాగలే, ఆశ్చర్యపోయాడు. ఏమైంది, ఇంత టైం ఏం చేశారు, ఇంకా దొరికితే చండి నాకు ఉండిపోయావా ఏంటి? ఇంకా అన్ని డౌట్స్ వస్తా ఉన్నాడు జకర్యా మీద. జకర్యా బయటకు వచ్చాడు. కానీ జకర్యా బయటకు వచ్చాడు, జనమంతా వింతగా ఉన్నారు. అదే జరిగింది అక్కడ గెలుచులో. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగిదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సైగలు చేయొచ్చు అంటాడంట.
ఇక ఆయన ఏంటి ఇదే సైకిల్ చేసుకుని సైకిల్తో ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా మాట్లాడే ఇక సైలెంట్, ఇది లేవు, మాట లేవు. ఒకసారి మీ మాట పోతే ఎలా ఉంటుంది చూడండి, ఆలోచించండి. ఆ పరిస్థితి వస్తే సడన్ గా దేవదూత వచ్చి మీ మాట తీసేస్తే, మీ నాలుగు తీసేస్తే ఏం చేస్తారు? అయ్యి ఎలా ఉంటుంది బాధ, ఎంత బాధతో ఉంటారు. ఇటు చక్కెర జీవితం అలా అయిపోయింది, ఇంకా చీకటి అయిపోయింది, ఇంకా చీకట్లోకి వెళ్ళిపోయాడు. చూస్తే జక్కరియా లోపలికి వెళ్తే జక్కరియాని చూస్తే చాలా బాధలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మాట లేదు, మాట్లాడలేదు, వినపడదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు సొసైటీలో. అది దాదాపు ఎంత కాలము, 9 months అంటండి, 9 months. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్ మీదకి రాగానే తనేమైంది, షీ వాజ్ ప్రెగ్నెంట్. 24 చదవమ్మా. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకు ఉండిన అవమానము తీసివేయబడింది. ఇప్పుడు జక్కరియా టైం అయిపోయింది. అందుకని ఆ దినములు అయిన తర్వాత అంటారు. అండ్ జక్కరియా కంప్లీషన్ అయిపోయింది, అంటే ఆయనకు వచ్చిన ఛాన్స్ అయిపోయింది. ఇక మధ్యలో ఇంకొక యాజకుడు వెళ్ళిపోయాడు, ఇక టైం కంప్లీట్ అయిపోయింది. టైం కంప్లీట్ అయిపోయింది. జక్కరియా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. అలా ఎంతకాలం ఉండాలి? 9 months ఉండాలి. మాట్లాడలేడు, వినలేడు. ఇప్పుడు ఆయనకి యాక్షన్స్ కూడా లేదు. సైకిల్ చేయాలి, ఇప్పుడు సైకిల్ చేసి మాట్లాడాలి, ఇంకా అన్నిటికి అలవాటు పడాలి. అలాగా 9 months అంటే ఎంత వేదనలో ఉన్నాడు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎంత వేదనలో, ఎంత బాధలో జక్కరియా ఉన్నాడు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక మాట తీరిపోయింది, నేను ఒకరితో మాట్లాడలేడు, ఒకరితోటి ఎదిరించలేడు, ఆయన గద్దించలేడు, ప్రేమగా భార్యతో మాట్లాడలేడు, ఎవరితో మాట్లాడలేడు. అలాంటి పరిస్థితులకు వెళ్ళాడు. అక్కడున్న ప్రజలు, యాజకులైతే గుర్తించారు, దేవుడు ఏదో అద్భుతం చేశాడేమో, ఇది దేవుడి కార్యము అని అనుకున్నారేమో. కానీ ప్రజలు ఏమనుకుంటారు? యాజకుడయ్యి మాట తీరిపోయిందంటే వారు ఏమనుకుంటారు? ఒక శాపం వచ్చింది. జక్కరియా శాప కుటుంబం నుంచి వచ్చాడా ఏంటి అంటే ఆ కుటుంబం అంతా శాపమా, గొడ్రాలుగా ఉంది. ఇప్పుడు జక్కరియా మాట్లాడే ప్రజలు ఏ విధంగా నిందలేసి ఉంటారో ఒక్కసారి అర్థం చేసుకోండి. జక్కరియా నిందలు ఎదుర్కొన్నాడు ఇంటిలో, ఆ ఏరియాలో, ఆ సొసైటీలో నిందలు ఎదుర్కొన్నాడు జక్కరియా. అలాంటి పరిస్థితుల్లో జక్కరియా ఉన్నాడు. నిందలు ఎదుర్కొంటూ జక్కరియా అక్కడ నిలబడితే చూడండి, 9 months దాకా ఒక టార్చర్ అనుభవించాడేమో, ఒక టార్చర్ వెళ్ళిపోయాడు అనుకున్నాడు. నా జీవితం అయిపోయిందా అనుకున్నాడు. ఆల్రెడీ ఏజ్, వినపడతలేదు, మాట్లాడలేడు, ఇంకా అనుకున్నాడు జీవితం అంతా అయిపోయిందా అనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లోకి అక్కడ జక్కరియా వెళ్ళిపోయాడు. అంత బాధలో జక్కరియా ఉన్నాడు. జక్కరియా ఉంటే అదే టైంలోని హేరోదుకి ఒక వర్తమానం వెళ్ళింది. ఆ వర్తమానం ఏంటంటే, యాహాను అనే కుమారుడు పుట్టాడు. ఆ పుట్టిన కుమారుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆయన ఒక ఏలియా ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన అధికారంలోకి రాబోతున్నాడు. ఆయన బ్రతుకుంటే ఖచ్చితంగా ఈ సీటు అక్కడ ఉండదు అని వర్తమానం తీసుకెళ్లారంట హేరోదు దగ్గరికి. ఎప్పుడైతే ఈ వర్తమానం హేరోదు దగ్గరికి వెళ్ళిందో, యోహాన్ని చంపడానికి హేరోదు జనాల్ని పంపించాడంట. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఇప్పుడు చాలామంది ఏమంటారంటే హేరోదు యోహాన్ని చంపేయాలని చాలా ప్లాన్ వేశాడు. అందుకని యోహాన్ దగ్గరికి సైనికులు వచ్చి, ఎక్కడ కుమారుడు ఎక్కడ అంటే చెప్పలేదు. ఎక్కడ కుమారుడు ఎక్కడున్నాడు చెప్పన్నప్పుడు కూడా చెప్పలేదు. ఆల్రెడీ దాచిపెట్టేశాడు. జక్కరియా యోహాన్ని దాచిపెట్టేశాడు. ఎక్కడో ఎడారిలో ఎక్కడో దాచిపెట్టేశాడు. అక్కడ దాచిపెట్టినప్పుడు ఒప్పుకోలేదు. జక్కరియా ఒప్పుకోలేదు. కానీ జక్కరియా ఒప్పుకుంటలేదని చెప్పి హేరోదు చంపించేశాడు జక్కరియాని. అక్కడే చనిపోయాడు. చచ్చిపోయాడు. కనుక ఇంక జక్కరియా ఇంకా బ్రతికలేడు. హేరోదు చచ్చిపోయాడు. కానీ చనిపోయేదాకా వేదనలో ఉన్నాడు. పుట్టిదాకా చాలా వేదనలో ఉన్నాడు. అంత ఎన్ని వేదన ఎందుకున్నాడు తెలుసా? ఇంక 9 months అయిపోయింది. ఇప్పుడు జక్కరియా 9 months అక్కడ ఎలిజబెత్ కంప్లీట్ చేసి కుమారుడు కంటే ఆ కుమారుడు పేరు ఏం పెట్టమన్నది ఎలిజబెత్? యోహాను అని పేరు పెట్టమన్నది. యోహాను. ఇప్పుడు చూడండి, జక్కరియాకి అర్థం ఏంటంటే దేవుడు గుర్తుపెట్టుకున్నాడు, దేవుడు గుర్తించాడు, దేవుడు నిన్ను మర్చిపోడు. ఇవన్నీ అర్థాలు. జక్కరియా అంటే దేవుడు ఎప్పటికీ నిన్ను మర్చిపోడు, నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. జక్కరియాని
ఈ ప్రార్థన నాకు వినపడాలి అంటే ఈ ప్రార్థన దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటున్నాడు. దేవుడు మర్చిపోకను, దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటున్నాడు. యాహానని ఎందుకు పేరు పెట్టమన్నాడంటే ఇప్పుడంట ప్రజలందరూ అనుకున్నారంట కుమారుడు పుట్టాడు కదా పేరు పెట్టడానికంట మందిరానికి తీసుకెళ్తే వీళ్ళందరూ అనుకున్నారు జకరియా పేరు పెట్టేద్దాం, జకరియా పేరు పెట్టేద్దాం. ఇది జకరియా కదా, జకరియా తండ్రి పేరు పెట్టేద్దాం, జకరియా 2 జూనియర్ జకరియా అని పెట్టేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఎంతో ముద్దుకున్నాడు, అందరూ వచ్చారు ఎత్తుకున్నారు, జకరియా పెట్టేద్దాం రా అని అందరూ డిసైడ్ అయిపోయారు. అదే రాయబడుతుంది అక్కడ జకరియా అని పెట్టేద్దామంటే అప్పుడు తల్లి వచ్చేటంట జకరియా కాదు, నా దేవుడు గుర్తు పెట్టుకున్నాడేమో నా కుమారుడు, మా కుటుంబం దేవుడు గుర్తు పెట్టుకుని మాకు ఈరోజు సంతానం ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఈయన పేరు యాహాను. యాహాను అని జాన్ ఇసుకోండి, జాన్ అనగానే ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మా నువ్వు జకరి నీకు యాహాన్ అలాంటి పేర్లు నీ కాండాల్లో లేవు అంటారు కదా, నీ కాండాల్లో అలాంటి పేర్లు కొత్త పేరు పెడతారండి, చాలా వింతగా ఉంది, చాలా వెరైటీగా ఉంది. ఎవరు పెట్టారు పేరు? ఏమవుతాడో కానీ పేరు పెట్టారు అంటారు కదా, ఏమవుతారు కానీ ఆ పేరుకి తగ్గట్టు అవుతారు చాలా మంది. మీరు చూడండి ఇప్పుడు కూడా పేర్లు ఉంటాయి కదా, ఒకసారి ఆలోచించండి. ఆ పేరు దగ్గర అన్ని రాయండి, వాళ్ళకున్న క్వాలిటీస్ అయి ఉంటాయి. ఇప్పుడు రాజ్ అనుకుంటా, పేరు రాజుకు ఏదైనా ఆ క్వాలిటీస్ ఉంటాయి, ఆ క్వాలిటీస్ ఉంటాయి. పేరు తగ్గట్టు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జకరియా అంటే జకరియా యాజకుడు గారు, వీడు కూడా యాజకుడు అవుతాడంటే లేదు, ఎలిజబెత్ అనేది యాజకుడు కాదు, యాహాను అని పేరు పెట్టండి. ప్రజలు అనుకున్నారు మీ కాండాల్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా, పేరు తగ్గట్టు ఎవరు లేరు కదా, ఇప్పుడు యాహాన్ ఎలా పెట్టేయాలంటే ఒకసారి మీ భర్తను అడిగిదామా అంటే లోపలికి చూస్తున్నాడు, దాదా 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 అంటే ఒక పలకం తీసుకొచ్చారంట. పలకం తీసుకొచ్చారు, ఆ పలక మీద పేరు రాయాలి, ఇప్పుడు పేరు రాయాలి. ఆ పలక తీసుకున్నాడు, దుఃఖంలో ఉన్నాడు పాపం, వేదంలో ఉన్నాడు. ఆ వేదంలో ఉంది ఆ పలక. ఎప్పుడైతే ఆ పలకం తీసుకొచ్చారో ఆ పలక మీద పేరు రాస్తున్నాడట, యాహాను అని పేరు రాశాడంటే. యాహానికి అర్థం ఏంటంటే దేవుని కృప, దేవుడు కృప గలవాడు, దేవుడు కృప గలవాడు అని అక్కడ అర్థం రాశాడంటండి. నా దేవుడు కృప గలవాడు. ఇప్పుడు దేవుడు నన్ను గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి దేవుని కృపతో నేనేం కన్నాను, ఈ యాహాన్ని కన్నాను అని అక్కడ ఆ పలక మీద యాహాన్ అని రాశాడు. ఎప్పుడైతే దేవుడు కృప గలవాడు అని ఎప్పుడైతే ఆ పలక మీద రాశాడో మాట్లాడుతూ మొదలు పెట్టాడండి, యాహాను అన్నాడంటే. తండ్రి నోటంటే వచ్చిన మొదటి మాట యాహాను అన్నాడంటే, అంటే దేవుడు కృప గలవాడు అన్నాడంటే. వెంటనే అక్కడ ఒక పాట రాస్తాడంటే, ఇమీడియట్ గా వెళ్ళిపోయాడు. జకరియా ఒక పాట రాశాడంటే, హృదయపూర్వకం నుంచి వచ్చిన ఆ పాట అక్కడ రాస్తాడు. ఆ పాట ఒకసారి చూద్దామా? వెళ్ళిపోదాం, పాటలోకి వెళ్ళిపోదాం. ఎస్, అక్కడ హృదయపూర్వకంగా ఒక పాట రాస్తున్నాడు. ఆ పాట ఏంటి ఒక్కసారి చదవమ్మా. 27 నుంచి మనం చదువుకుంటే ఆయన అంట పరిశుద్ధాత్మతో నింపబడినాడంట, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవుడు కృప గలవాడు అని ఎప్పుడైతే పలక మీద రాశాడో దేవుని శక్తి అంటే దాని మీదకి వచ్చిందండి. ఆయన కృపతో నిండి ఉన్నాడు. ఇప్పుడు రాస్తున్నాడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఆయన మీదకి వచ్చి అంటాడు, అయ్యా ఇంతకాలము మేము జీవించాము, ఇంతకాలము అంటే 400 years నుంచి మేము చీకట్లో జీవించాము, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మేము జీవించాము. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. నువ్వు వాగ్దానం చేశావు కదా ప్రభా, నువ్వు వాగ్దానం చేశావు కదా, దావీదు వంశం నుంచి రక్షణ రాబోతుందని నువ్వు వాగ్దానం చేశావు కదా. నువ్వు నిజంగా కృప గలవాడివే ప్రభువా, కృప గలవాడివే. అవును ప్రభా, ఈ రోజు నా జీవితంలో నువ్వు అద్భుతం చేసావు. నాలో ఉన్న చీకటిని తొలగించావు. నాలోనే కాదు, ఇక్కడ నా ప్రజల్లోంచి ఒక చీకటిని కూడా నువ్వు తొలగించావు. అందరికి నువ్వు కృప గలవాడివై ఉన్నావని చెప్పి అక్కడ ఉత్తరం రాస్తూ కింద 76లో అంటున్నాడు, 76లో కుమారుడి కోసం అంటున్నాడు, అతి పరిశుద్ధుడు ఎవరు? దేవుడు. అతి పరిశుద్ధుడికి ఈయనేమేమో ఉంటున్నాడు, ప్రవక్త అవ్వబోతున్నాడు అన్నాడు. ప్రవక్త అన్నాడు. జకరియాకి ఆయన కుమారుడు ఏమవబోతున్నాడు? ప్రవక్త అవ్వబోతున్నాడు అనుకున్నారు. ఇప్పుడు యాహాను ప్రవక్త ఏలియా అన్నాడు కదా దేవుడు. దావీదు ఏమన్నాడు? ఏలియా అన్నాడు. ఏలియా ఎవరు? ప్రవక్తే కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినండి ఆయన ఏమన్నాడు చూడండి, 76 చదువమ్మా. ఆయన పాటలోనే ఉంది 76. ప్రభు హస్తం అతనికి తోడై ఉండేను కనుక ఆ సంగతి గురించి విన్న వాళ్ళందరూ ఈ బిడ్డ ఎట్టివాడగును. అది కదమ్మా 76
లూకా సువార్త 1:76 జకర్యా పాట. జకర్యా పాట ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 67 నుంచి స్టార్ట్ అవుతుంది పాట. ఎస్, చదవమ్మా. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవగు బడుదువు. సర్వోన్నతుడికి ఏమవుతున్నాడు? ప్రవక్త. నువ్వు దేవుడికి ప్రవక్త అవ్వబోతున్నావు. ఇప్పుడు అంటే దేవుడికి అంటే కుమారుడికి యేసయ్యకి నువ్వు ప్రవక్త అవ్వబోతున్నావు. ఇప్పుడు నువ్వు మార్గం అనేది నువ్వు సెట్ రైట్ చేయబోతున్నావు. ఎవరికి? యేసయ్యకి. ఎంత సంతోషం అండి. పరిశుద్ధులు అందరూ అనుకున్నారంటే ఆ కాలంలో ఇప్పుడు దేవుడు చెప్పాడు కదా మెస్సయ్య రాబోతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడంటే. మెస్సయ్య రాబోతున్నాడంటే ఈ స్త్రీలందరూ తెలుసా ఎవరంట? వివాహం చేసుకోకుండాట ప్రార్థనలో ఉండేవారంట. ఎలా ప్రార్థన ఉండేవారంట తెలుసా? మాకు మెస్సయ్య పుట్టాలి, మాకు మెస్సయ్య పుట్టాలి. వివాహం జరిగితే మొదటి సంతతి నాకు మెస్సయ్య పుట్టాలి అంటే మొదటి కుమారుడు పుట్టితే వారికి అర్థం ఏంటంటే మెస్సయ్య పుట్టినట్టు అర్థం అంట. అందుకనే ఈ స్త్రీలందరూ అంటే ఈ కన్యకలందరూ ఏం చేసేవారంటే మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు ఉండేవారంటే వివాహం జరగబోతు. అయ్యా దేవా, నేనేనా మెస్సయ్యని కనబోతున్నాను, నేనేనా నాకు ఆ దేవుని ప్రభాని క్యూలో ఉండేవారంట. స్త్రీలందరూ, యూదులు స్త్రీ అందరూ క్యూలో ఉండేవారంట. వివాహం చేసుకోవడం వారి మందిరంలో కూర్చుంటూ అందరూ వచ్చిందా మీ ఛాన్స్? ఎక్కడ యాజకులు వచ్చిందా మీ ఛాన్స్? రెండు అందరు చేతి మీద పెట్టి ప్రార్థన చేసి చూడంట యాజకుడు. అంటే వారికి ఇంటెన్షన్ ఏంటంటే వారికి ఎవరు పుట్టాలి? మగ పిల్లోడు పుట్టాలి. అదెవరు అయి ఉండాలి? మెస్సయ్య అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ అంటే రూల్ పెట్టేసింది అనుకోండి. ఇప్పుడు మీరు ఆడపిల్లలు అంటే మీకు 5 లక్షలు ఇస్తాం అనుకోండి. వీళ్ళందరూ ఏం చేస్తారు? ప్రార్థనలో వెళ్ళినారు. అయ్యా నాకు ఇస్తే మాత్రం కుమార్తె అయ్యా, నాకు కనికరించి ప్రభువా, నువ్వు రాత్రికి వెళ్ళిపోవా, కొట్టేసుకుంటావేమో. ఇంకా ఎప్పుడు లేని విశ్వాసంతో ఇంకా ప్రార్థనలో వెళ్ళిపోతావేమో, ఉపవాసాలు చేస్తావేమో, నీ భర్త కూడా కూర్చోబెడతావు. తెగొద్దండి అలా 5 లక్షలతో అమ్మో అలా ఆడపిల్ల. అవునా? అప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి. మెస్సయ్య కావాలి, మా మెస్సయ్య. ఆడపిల్ల పుట్టి అంత అయిపోయింది. మా జీవితంలో మా కుటుంబంలో మెస్సయ్య రాడు. అలాగే ఎదురు చూస్తే వచ్చి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు జకర్యా దగ్గరికి వచ్చారు. జకర్యా ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు. అసలు జకర్యా మెస్సయ్య కోసమే ప్రార్థన చేయాలి. అసలు ఎలిజబెత్ జీవితంలో ఆ దీవెన జరిగితే కూడా వారు ఎక్స్పెక్ట్ చేయలే. ఎవరు వచ్చేసారు? ఇప్పుడు ప్రవక్త వచ్చేసాడు. ప్రవక్త కంఠం ఆ కాలంలో అతి దీవెనది, అతి దీవెన. ఎందుకంటే ప్రవక్త లేని కాలంలో ప్రవక్త కంఠమే దీవెన. జకర్యా దీవించబడ్డాడు. చీకట్లో ఉంది, ఒక ప్రవక్త వచ్చినట్టు కుటుంబం టాప్ లో ఉందో చూడండి, టాప్ లో ఉంది. కానీ లోపల నుంచి మనసులో నుంచి పాట వస్తున్నది, నా కుమారుడు ప్రవక్త అవ్వబోతున్నాడు అన్నాడు. ఎస్, రాస్తున్నాడు. అక్కడ పాట రాస్తున్నాడు. చదవమ్మా 70 చదవమ్మా, త్వరగా చదవ. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందు యేసయ్యకి అక్కడ మార్గం సిద్ధపరుస్తున్నాడంటే. అబ్బా, దేవుడికి మార్గం. అతి పరిశుద్ధుడికి మార్గం అంటే ఎంత దీవించబడ్డారు ఈ కుటుంబం. ఎలిజబెత్, జకర్యా మార్గం, యేసయ్యకి మార్గం చూపిస్తున్నాడండి. మార్గం సెపరేట్ చేయడం ఏంటి? ఎంత మార్గంలో చదువుకుంటే 8లో చూస్తే ఆ పిల్లోడు అంట దినదినం ఎదుగుతూ ఏమాడంట? ఆత్మయందు బలం పొందుకున్నాడు. ఇశ్రాయేలునకు ప్రత్యక్షముగా దినము వరకు అరణ్యంలోకి వెళ్ళిపోయాడంటండి. అందుకని అక్కడ దాచిపెట్టాడు. ఎక్కడ? అప్పుడు దాకా పబ్లిక్ రాలేదు. ఎందుకు? హేరోదు చంపేస్తాడని చెప్పి హేరోదుకి భయపడి దూరంగా పెట్టాడు కుమార్తె దేవుడు. ఆమె ఆ రోజు జకర్యా రక్షించుకున్నాడు. ఎక్కడో ఎడారిలో పెట్టి దాచిపెట్టాడు. కానీ జకర్యా చనిపోయాడు, ఎలిజబెత్ చనిపోయారు. అసలు యామాన్ ఎలా ఉంటాడో అని కూడా తెలియదు. యామాన్ ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఎలిజబెత్కి తెలియదు, జకర్యా తెలియదు. జకర్యా అన్నాడు, నా బిడ్డ ఒక ప్రవక్త, అతి పరిశుద్ధుడైన ఆ దేవుడికి
ఆయన మార్గము అవబోతున్న కుమారుడని చెప్పి ఎంతో సంతోషంతో ఆ పాటని ముగిస్తున్నాడు జకర్య. మొదటి ఆయన వచ్చి రాగని దీవెన, ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో, ఆ చీకటి నుంచి ఎప్పుడైతే వచ్చాడు జకర్య, వెంటనే దేవుడిని స్తుతిస్తూ మొదలు పెట్టాడు. ఎస్, దట్స్ వాట్ హి హస్ డన్. స్తుతిస్తూ మొదలు పెట్టాడు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం చదువుకుంటాము. అసలు సాక్ష్యాలు చూద్దాం. ఆ సాక్ష్యాలు చూసుకుని మనం ముగించుకుంటాం. ఒకటి, యాహాను భక్తుడు ఏమయ్యాడు ఒకసారి చూద్దాం. యాహాను ఏమయ్యాడు? 1:19 చదవమా. 1:19 యాహాను జకర్య కుమారుడు ఏమైనా ఒకసారి చూద్దాం. యాహాను సువార్త 1:19 త్వరగా చదవాలమ్మా. నీవెవడివని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగక ఒప్పుకొనేను, క్రీస్తును కనిన ఒప్పుకొనేను. కాగా వారు, నీవెవరు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. యాహాను గొప్పదాన్ని చూసారా? ఇప్పుడు యాహాను సాక్షుడు, ప్రెసిడెంట్ యాహాను దగ్గర పరిగెట్టుకుంటూ వస్తారు. ఆయన మార్గం సిద్ధపరుస్తున్నాడు. ఎవరికి? దేవుడికి, అతి పరిశుద్ధుడైన దేవుడికి మార్గం సిద్ధపరుస్తుంటే వీళ్ళు వచ్చి అంటున్నారంట, యాహాను నువ్వు ఎవరు? యాహాను అంటే వాడు అన్నాడంట, నేను ఎవరినో నాకే తెలియదు అంటాడంటే. నేను ఎవరు నాకే తెలియదు, నువ్వు ప్రవక్తవా? నేను ప్రవక్తని కాదు. నువ్వు మెస్సయ్యవా? నేను మెస్సయ్యని కాదు. నువ్వు ఏలేవా? నేను ఏలియాని కాదు. కానీ చెప్పాలంటే అది ఏలియే. అదే కదా, ఏలియా ఆత్మ అన్నాడు కదా. ఏలియా తండ్రి ఏమన్నాడు? ప్రవక్తే. ఈ రెండు కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమంటాడంటే యాహాను, నేను రెండూ కాదు, నేను మెస్సయ్యను కాదు, నేను ఏలియాను కాదు, నేను ప్రవక్తను కాదు. మరి నువ్వెవరు అంటే, దేవుడికి, అతి పరిశుద్ధమైన దేవుడికి నేను మార్గము జీవించడానికి వచ్చాను అంటున్నాడండి. అది తండ్రి నేర్పించాడు కుమారుడికి. నువ్వు మార్గం జీవించాలి. అతి పరిశుద్ధుడు రాబోతున్నాడు, ఆయన నువ్వు మార్గం అవ్వబోతున్నావు. అది జరిగింది. చూడండి ఒకసారి మనం చూద్దాం. యాహాను సువార్త 1, ఇంకొక విషయం ఆయన సాక్ష్యం చెప్తున్నాం. యాహానుకి జీవితంలో జరిగిన సాక్ష్యం, రెండు సాక్ష్యాలను మేము మధ్య తీసుకురావాలి. ఆయన గుణం ఏంటో, యాహాను ఎలాంటి బిడ్డగా అవ్వాడు అని చెప్తాను. అంటే ఇక్కడ గర్వం రాలే, గర్వంగా చెప్పుకోలే. నేను ప్రవక్తను గర్వంగా చెప్పుకోలే, నేను మెస్సయ్యను గర్వంగా చెప్పుకోలే. లేదా ఆయన ఏది చెప్పుకున్నా ప్రజలు అది యాక్సెప్ట్ చేసేది ఆ రోజుకి. కానీ యాహాను ఒప్పుకోలే. చూడండి, 1 యాహాను సువార్త 1:35-42 దాకా చదువుదాం. త్వరగా చదువు. 1:35-42. మరునాడు మరలా యోహానును అతని శిష్యులతో ఇద్దరు నిలుచుండగా అతను నడుచుచూ యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతను చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తాను వెంబడించుటకు చూచి ఏమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు, రబీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని ఆయనను అడిగిరి. రబీ అయిన మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోను పేతురు, ఒక సహోదరుడైన ఆంద్రియు ఏం చేశాడు? పాడైపోయాడు. ఎవరు శిష్యుడు? యాహాను శిష్యుడు. యాహానుతో ఉన్నాడు. యాహాను శిష్యుడు ఫాలో అవుతే ఇప్పుడు యాహాను గారు ఉన్నారు, అదిగో గొర్రెపిల్ల అన్నాడంటాడు. అదిగో గొర్రెపిల్ల, నువ్వు నాతో పాటు ఉంటావు, ఆయనతో మీరు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ యాహాను అంటాడు. ఇప్పుడు చూడండి, మనకి జనము వెనక్కున్నారనుకోండి, మనం పోగొట్టుకుంటావా? ఆ జనం పోగొట్టుకుంటావా? నువ్వు పోగొట్టుకోవు. అయ్యో నన్ను చూసుకోము దాన్ని పోగొట్టుకుంటే అంతా పోతుందని నువ్వు అనుకుంటావు. కానీ ఇక్కడ యాహాను అంటున్నాడు, నేను కాదు, మీరందరూ ఎవరు ఫాలో అవ్వాలి? అతన్ని ఫాలో అవ్వాలి. వెంటనే ఇమీడియట్ గా ఆండ్రూ అక్కడి నుంచి వెళ్ళిపోయి నీతో నేను ఉండాలనుకున్నాను యేసయ్య అన్నమాట. యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు, యేసయ్యతో ఉండటం మొదలు పెట్టాడు. అక్కడ చూశాడండి, అన్ని చూశాడు, విషయాలు జరిగేది. ఆయన పేరు ఆండ్రూ. అంటే యేసయ్య శిష్యుల్లో ఒకడు ఆండ్రూ ఉన్నాడా లేదా? ఆండ్రూ ఉన్నాడు. అంటే 12 మంది శిష్యుల్లో ఒక ఆండ్రూ ఉన్నాడు. అది ఎవరి శిష్యుడు?
యోహాను శిష్యుడు ఇక్కడ ఒక శిష్యుడు అయిపోయాడు. యోహాను సువార్త 3:22 3:26 చదవమా? 3:26 సరే. యోహాను 3:26. కనుక వారు ఆ. యోహాను వద్దకు వచ్చి, ఆ. బోధకుడా, ఆ. ఎవడు యోర్దానునకు అవతల నీతో కూడా ఉండెనో, ఆ. నీవెవని గురించి సాక్ష్యం ఇట్టువో, ఇదిగో ఆయన బాప్తిజం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారు అని అతనితో చెప్పిరి. యేసయ్య బాప్తిజం ఇస్తున్నాడంట, తెలుసా నీకు? మీరు ఎప్పుడైనా విన్నారా? యేసయ్య బాప్తిజం ఇచ్చాడు. చూడండి, మళ్ళీ చదవమ్మా, మళ్ళీ చదవండి. గనుక వారు ఆ. యోహాను వద్దకు వచ్చి, ఆ. బోధకుడా, ఎవడు యోర్దాను అవతల నీతో కూడా ఉండెను, ఆ. నీవెవని గురించి సాక్ష్యం ఇత్తువో, ఆ. ఇదిగో ఆయన బాప్తిజం ఇచ్చుచున్నాడు, ఆ. అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారు అని అతనితో చెప్పేది. అందరు వెళ్ళిపోతున్నారంట. యేసయ్య అక్కడ ఉన్నారు, అక్కడ బాప్తిజం జరిగిపోతున్నాయి, అక్కడ బాప్తిజం జరిగిపోతున్నాయి. బాప్తిజం జరిగిపోతుంటే యోహాను దగ్గరికి వచ్చి అంటున్నారంట, ఇదిగో అక్కడ బాప్తిజం ఇచ్చేస్తున్నారు, నువ్వు బాప్తిజం ఇచ్చావు కదా, ఇప్పుడు వారే బాప్తిజం ఇచ్చేస్తారు అక్కడ. ఇంకొక టీం తయారైపోయింది. ఇప్పుడు యోహాను ఏమన్నాడు చూడండి, యోహాను ఏమన్నాడు చూడండి. అందుకు యోహాను ఇట్లా నేను ఆ. తనకు పరలోకం నుండి అనుగ్రహించబడితేనే గాని ఆ. ఎవడనూ ఏమీ పొందనేరడు. ఆ. నేను క్రీస్తును కాననియు, ఆ. ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు ఆ. చెప్పినట్లు ఆ. మీరే నాకు సాక్షులు. మీరే నాకు సాక్షులు, నేను ఆయన కంటే ముందు వచ్చాను. అంటే క్రీస్తు నామంలో వారు అక్కడ ఏం చేస్తున్నారు? శిష్యులందరూ ఏం చేస్తున్నారు? అక్కడ బ్యాప్టిజం ఇస్తున్నారు. అక్కడ శిష్యులందరూ బ్యాప్టిజం ఇస్తున్నారు. అది చూసి అదిగో అక్కడ బ్యాప్టిజం ఇచ్చేస్తున్నారు. ఆయన మెస్సయ్య, ఆయన ఆయన అక్కడ బ్యాప్టిజం ఇప్పించేస్తాడు అందరికీ. అందరూ బ్యాప్టిజం చేసుకుంటారంటే ఆయన పైనుంచి వచ్చాడు. ఆయన పైనుంచి వచ్చాడు. ఆయన బ్యాప్టిజమే మీరు పొందుకోవాలి, నేను కాదు. బ్యాప్టిజం అనే మాట తీసుకొచ్చింది ఎవరు? యోహాను. మొదటి యోహాను తీసుకొచ్చాడు. అదే ఇప్పుడు మనం అందరం క్రైస్తవులు అందరూ ఏం చేస్తాం? బ్యాప్టిజం తీసుకుంటాం. అది యోహాను తీసుకొచ్చాడు బ్యాప్టిజం. అదే మార్గమై ఉంది కాబట్టి అప్పుడు ఉన్న ప్రజలందరూ అది తీసుకున్నా. చదివి ఎస్ చదవమా, పెళ్లి కుమార్తె గలవాడు ఆ. పెళ్లి కుమారుడు అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరం వినేది. ఆ. స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమైనది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇప్పుడైనా ఎవరు సంతోషంగా ఉన్నారంటే ఇప్పుడు యోహాను చాలా సంతోషంగా ఉన్నాడంట. ఈజ్ వెరీ హ్యాపీ నౌ. ఎందుకంటే ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. ఎస్, ఇదే జరగబోతుంది. ఎస్ అన్నాడు. నేనేమవ్వాలి? తగ్గిపోవాలి. ఆయన ఏమవ్వాలి? హెచ్చించబడాలి. ఆ యేసయ్య హెచ్చించబడాలి, నేను తగ్గిపోవాలి. ఇప్పుడే పాస్పోర్ట్ దేవుళ్ళు అయిపోతున్నారండి. హ్యాండ్ కర్చీఫ్ తీసుకుంటున్నారు. పట్టుకో. ఇది పట్టుకుంటే ముట్టుకుంటాడంట. అడిగి ఏమొచ్చేస్తుందంటే స్వస్థత వచ్చేస్తున్నాడు. దేవుడు అయిపోతున్నారు. అంటే ఇప్పుడు దేవుడి కంట ఎవరిని ఎక్కువ ఆరాధిస్తున్నారు? దేవుళ్ళు అయిపోయారు. ముట్టుకుంటే చాలు. వాళ్ళు ముట్టుకుంటే వాళ్ళు నీడ అంతే చాలంట. నీడ పడితే చాలు, వారు భక్తులు అయిపోతారు. వాళ్ళు పెన్న ఫస్ట్ గా మీ పెన్న మీ పెన్న నేను వాడితేనంట ఏమన్నాడంట, వాడు హ్యాండ్ రైటింగ్ మారిపోతుందంట. ఎగ్జామ్లో అంట చక్కగా రాసిస్తాడంట. మరి ఎక్కడి నుంచి వస్తుందో పవర్, మరి అది ఆ ఫోన్లోకి ఎలా వచ్చి అదే ఆ పెన్లోకి పవర్ ఎలా వచ్చేస్తుందో, మరి ఆ పాస్ ఉందంటే చదవగలుగుతాడంట. వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేద్దాం మరి? పాస్వర్డ్ పెన్లు కావాలి, పాస్వర్డ్ యాంగిల్ కావాలి, పాస్వర్డ్ వేసుకున్న సాక్సులు కావాలి, ఇంకా ఏది కోరుకుంటే అవి కూడా అడిగేస్తారు. అలా ఉన్నారు ఇప్పుడు జనం, అలాగ ఉన్నారు. పరిస్థితి అలా ఉంది. జన పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే ఈ పాటలు దేవుడు అయిపోతున్నారు. అయ్యో, నువ్వు దేవుడే అయ్యా. యోహాను అంటున్నాడు, ఆయనకంటే నేను తగ్గిపోవాలి. ఆయన వచ్చేసాడు, నేను తగ్గిపోవాలి. తగ్గింపు మనసు కలిగి నేను ఉండాలని అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, అది యోహాను మనసు. ఎవరు కుమారుడు? జకర్యా కుమారుడు. ఎలాగా ఎదిగాడు చూడండి, ఎలా మారిపోయాడు చూడండి, ఎలాగా దేవుడు ఎలా ఆయనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఎలా వెళ్ళాడు చూడండి. ఇది ఆయన శిష్యులు ఆయన ఇచ్చిన సాక్ష్యం. ఇది ఇప్పుడు ఏసియా ఆయన కోసం ఏం సాక్ష్యం ఇస్తున్నారో అది కూడా చూసేద్దాం. ఏసియా యోహాను కోసం ఇచ్చిన సాక్ష్యం ఏంటో కూడా చూద్దాం. ఒకసారి చదువుతాం. 7:20 లూకా సువార్త 7:20 చూడండి. ఏసియా ఇచ్చిన సాక్ష్యం 7:20 చదువుతాం. యోహాను అక్కడ పంపిస్తున్నాడు. ఒకసారి చదువుతాం. యోహాను పంపిస్తున్నాడు. చదువు. 7:20. ఆ మనుష్యులు ఆయన
యుద్ధకు వచ్చి ఎవరు మనుషులు? యోహాను మనుషులు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు దగ్గరికి వచ్చారు. ఎస్ చదవండి. రాబోవు ఆడము నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా ఆ. అని అడుగుటకు ఆ. బాప్తిసం ఇచ్చి యోహాను ఆ. మమ్మను నీ యొద్దకు పంపేయని చెప్పేది. ఆ. ఆ గడియలోనే ఆయన రోగములు, ఆ. బాధలను, అపవిత్రాత్మలను అనేకులను స్వస్థపరిచి అప్పుడు అన్నాడు, యేసయ్య అన్నాడు అన్నమాట, ఈ శిష్యుడు అన్నాడు, ఏమన్నాడు? అది నువ్వేనా నిజమైన మెస్సయ్యవి, నువ్వేనా క్రీస్తువి, యోహాను గారు నన్ను పంపించారు అనగానే అప్పుడు అంటాడు. అప్పుడు ఇమీడియట్ ఏం జరిగిందంట? అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయంట, కాళ్ళు లేని వాళ్ళు ఖర్చు నడుచుకుంటూ వెళ్తున్నారంట, మాటలు లేని వాళ్ళు మాట్లాడుతున్నారంట, ఇక అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. అప్పుడు యేసయ్య వారు చూసారంట, ఇవన్నీ జరుగుతున్నాయి, వెళ్ళి యోహానుకి చెప్పు అన్నారంట. ఎస్, ఎన్ని చరిత్రంటే ఆయనే మెస్సయ్య, ఎస్ ఆయనే మెస్సయ్య అని ఇండైరెక్ట్ గా తెలియజేశాడు. శిష్యులు అందరూ వెళ్ళిపోయారు. యహాన్ శిష్యులు అక్కడి నుంచి వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? యహాన్ దగ్గరికి వెళ్ళి తెలియజేశారు, ఆయనే నిజమైన మెస్సయ్య, ఆయనే నిజమైన క్రీస్తు. కాళ్ళు లేని నడుస్తున్నారు, రోగాలు పోతున్నాయి, అక్కడ దయ్యాలు పోతున్నాయి, వాళ్ళు నిలబడుతున్నారు అని, వాళ్ళు ఉన్న అంధకారం చీకటిని ఆయన తొలగిస్తున్నాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. వారు యేసయ్య మెసేజ్ చెప్తుంటే ఒక దినం కాదు, 4 దినాలు కాదు, అక్కడ ఉండిపోతున్నారు జనాలు. వారికి భోజనం ఎలా చూస్తామా? భోజనం అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఏదో అద్భుతాలు! 2 చేపలు ఈ 5,000 మంది తిన్నారు తెలుసా? ఎవరు 5,000 మంది తిన్నారు తెలుసా? అద్భుతాలు జరుగుతాయి. ఆడో నీకు తెలుసా? ఇంతకాలం ఏం చేసింది ఆయన కోసమే, ఇంతకాలము ఈ మార్గము నేను సెట్ అయ్యా ఆయన కోసమే. ఇప్పుడు నేను చనిపోయినా కానీ నా మిషన్ కంప్లీట్ అయింది, నా తండ్రి నాకు ఇచ్చిన మిషన్ ఈరోజు కంప్లీట్ అయిందని మనసులో అనుకున్నాడు. అక్కడ యోహాను తండ్రి ఇచ్చిన ఆ మిషన్ కంప్లీట్ అయింది. ఇంకా లాస్ట్ చదివితే 24 మనం చదువుకుంటే అక్కడ చూడండి, యేసయ్య యోహాను కోసం చెప్తున్నాడు. చదవమా 7:24 చదవమా. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత, దూతలు అంటే ఆయన శిష్యులు వెళ్ళిన తర్వాత ఆయన యోహాను గురించి జన సమూహంతో ఇలా అంటాడంటే యేసయ్య చాలా మంది ఉన్నారు, వారితో యేసయ్య మాట్లాడుతున్నాడు. యోహాను కోసం మాట్లాడుతున్నాడు. చూడండి ఏస్తాడమ్మా. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళి, మీరు ఎందుకు వెళ్ళారు అరణ్యంలోకి? నేను రాకముందు మీరు అరణ్యంలోకి ఎందుకు వెళ్ళారు? ఆ ఎడలోకి మీరు ఎందుకు వెళ్ళారు? అసలు ఎవరిని చూస్తారు మీరు వెళ్ళారు? నేను రాకముందు అని అంటున్నాడు. ఎడారిలో అందరూ వెళ్ళారు. అప్పుడు బ్యాప్టిజం ఇచ్చాడు యోహాను. వాళ్ళ శిష్యులు ఉన్నారు, చాలా ఫేమస్, చాలా పబ్లిక్ ఫిగర్ అయిపోయాడు. ఇప్పుడు మీరు ఎందుకు అరణ్యంలో మీరు ఎందుకు వెళ్ళారని క్వశ్చన్ వేస్తాడు యేసయ్య. ఎస్, గాలి కదులుచున్న వెళ్ళున, గాలి కోసం వెళ్ళారా అని కదా. క్రైస్తవులు ఎలా ఉంటారు? అటు కాలేసి అలా వెళ్ళిపోతారు, ఇటు కాలేసి అలా వెళ్ళిపోతారు, ఇటు పట్ల వారికి తెలియదు. గాలికి వెళ్ళిపోయారా మీరు అంటున్నాడు. మూడోది, మీరేమి చూడగలిగితే, మీరు ఏం చూస్తాకు వెళ్ళారు? సన్నపు బట్టలు ధరించి, ఆయన వేసుకున్న బట్టలా? ఆయన బట్టలు వేసుకున్నాడంట, ఇక్కడ లాగేసుకున్నాడంటే. అప్పుడు ఉంటారు కదా, ఎలా ఉంటారు? జంగిల్ బుక్ చూసారు, జంగిల్ బుక్ మోగ్లీ అక్కడ ఏం చేస్తాడు? ఇక్కడ ఆగేసుకుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు, కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ఆ కల్చర్కి అలవాటు వేయడు కాబట్టి. మీరు ఆయన డ్రెస్ చూడగా వెళ్ళారా మీరు? వేస్తాడమ్మా. ఇదిగో ప్రశస్త వస్త్రము ధరించుకొని సుఖముగా జీవించి వారు రాజగృహములో ఉందరు. అయితే మీరేమో చూడగలిగితే, మీరు ఏం చూస్తాకు వెళ్ళారు? ప్రవక్తన. అదే అంటాడు, మీరు ప్రవక్తను చూస్తాకు వెళ్ళారా? ఆయన ప్రవక్తను వెళ్ళారా? జకర్యా చెప్పినట్టు, ఆయన తండ్రి చెప్పినట్టు ఆయన ప్రవక్తను మీరు వెళ్ళారా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణిని మీతో చెప్పొచ్చు. ప్రవక్త కంట గొప్పవాడంటే ప్రవక్తే కాదు, ప్రవక్త కంట పైన మీరు ప్రవక్త ఉన్నారా? అని ప్రవక్తే కాదు, ప్రవక్త కూడా ఆయనతో కంపేర్ చేయలేదు, అంత పైన ఉన్నాడు యోహాను అంటాడండి దేవుడు. యేసయ్య మాట అది. అంటే చూడండి, జకర్యా చేసే ప్రవక్తతో విడిచిపెట్టేస్తే అది యేసయ్య కంప్లీట్ చేసింది ఏంటంటే ఆయన పైన ఉన్నాడు, పైన. ఎస్ చదవమ్మా. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు మీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరి గురించి రాయబడును అతడే యోహాను. అతడే. ఎస్, స్త్రీలు కైన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును లేడు. స్త్రీలు ఎవరు అంటే ఎలిజబెత్ ఏమైంది? స్త్రీల్లో గొప్ప
గొప్పది అయిపోయింది అంటాడు. గొప్పది అంటాడు. అంటే ఎలిజబెత్ ఎంత గొప్పది అంటున్నాడు. అంటే ఆ గొప్పతనం నువ్వు పొందుకోవాలంటే స్త్రీకి దేవుడు అంటాడు, ఏసే అంటున్నాడు, అలాంటి గొప్పతనం నీకు రావాలంటే ఏమవ్వాలి తెలుసు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ఏమైపోవాలి? నువ్వు అల్పుడు అయిపోవాలి. అంటే ఎలా అయిపోవాలి? కిందకి వెళ్ళిపోవాలి. కిందకి వెళ్ళిపోవాలి. ఎంత కిందకి వెళ్ళిపోతే అంతలా నువ్వు అయిపోతావు. అంటే ఎలిజబెత్ ఎక్కడుందట? పైన ఉంది. ఎలిజబెత్ని చక్కెరల్ని నువ్వు అందుకోవాలంటే నువ్వు క్లైమ్ చేయడం కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎంతకి వెళ్ళిపోవాలి. ఆ గొప్పతనం పని ఆ స్థానం నువ్వు చేరుకుంటున్నావా అన్నాడు దేవుడు ఈరోజు మీ అందరితోటి. ఆ స్థానం నువ్వు చేరుకుంటున్నావా అన్నాడు. ఆ స్థానం నువ్వు చేరుకోవాలంటే నువ్వేమైపోవాలి? ఎంతకి వెళ్ళిపోవాలని యేసయ్య అంటున్నాడు. చూడండి, అంటే ఇక్కడ యోహాను ఎంతలా దీవించి పడ్డాడో చూడండి. అది ప్రవక్త కాదు, ప్రవక్త కంటే ఎక్కువ అంటున్నాడు. జకర్యా నువ్వు చూడలేదేమో, నువ్వు చూడలేదేమో, నీ కుమారుని చూస్తున్నాడు. యేసయ్య మాట్లాడుతున్నాడేమో, దేవుడు కదా జకర్యతో అంటాడేమో, జకర్యా చూడు నీ కుమారుని చూడు. పైన ప్రవక్తల కంటే పైన నురాసమ పాట, ఆయన ప్రవక్తల కంటే పైన ఉన్నాడు చూడు. ఇంకా ఆయనకు మించిన వాడు ఎవరు లేరు. ఆయన ఏలియా 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 అంటున్నాడు. ఆయన ఏలియా, మీరు నమ్మితే నమ్మండి. ఆయన ఎవరు? ఇంకెంత భాగంలో ఉండొచ్చు. చూడమ్మా, ఉండొచ్చు. రిఫరెన్స్ మిస్ అయింది, చూడమ్మా. అదే చదువు, కంటిన్యూ చదువు. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడు ఇచ్చిన బాప్తిజం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనివి గాని పరిశీలనను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైతే బాప్తిజం యోహాను ద్వారా పొందుకున్నారో వారు యేసయ్యని నమ్ముతూ మొదలు పెట్టారు. గమనించండి, ఈ పార్సీలు ఈయనెవరు బాప్తిజం తీసుకోలేదు కాబట్టి యేసయ్యని వారు నమ్మలేదు. అందుకని యేసయ్యకి వారు ఏమైపోయి ఉన్నారు? శత్రువులైపోయి ఉన్నారు. ఇది మనం గమనించాలి. మార్గం అంటే చూడండి, ఇప్పుడు యోహాను ఇచ్చిన బాప్తిజం ఇచ్చిన వాళ్ళు అందరూ యేసయ్యని నమ్మరు. ఈజ్ ద రీజన్ ఫర్ సీజన్. ఈరోజు క్రిస్మస్ వచ్చిందంటే ఈజ్ ద రీజన్. ఆయన ఆ రోజున లేకపోయి ఉంటుంటే, ఆయన ఆ రోజు లేకపోయి ఉంటుంటే ఆ శిష్యులే ఉండకపోదురు, ఆ శిష్యులే యేసయ్యని నమ్మకపోదురు. యేసయ్య ఆ రోజు వచ్చి అందరికీ బ్యాప్టిజం ఇచ్చి, యోహాను వచ్చి అందరికీ బ్యాప్టిజం ఇచ్చి ఈయనే మెస్సయ్య అని చూపించాడు. ఆయన వేరు మీరు తిరగండి అని అడుగుతుంది. ఎవరైతే ఆయన ద్వారా మారు మనసు పొందుకున్నారో, ఎవరైతే ఆయన ద్వారా బ్యాప్టిజం తీసుకున్నారో అందరూ ఏమయ్యారు? యేసయ్య భక్తులైపోయారు. యేసయ్యని వారు ఆనందిస్తాం మొదలు పెట్టారు. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్. దట్స్ వాట్ హ్యాపెండ్. అది చూడండి, జకర్యా రేపు పొద్దుకున్నాడు కదా దేవుని కదా. జకర్యా చూడండి ఎంత దీవించబడ్డాడు. చూడండి కుటుంబం ఎంత దీవించబడ్డాడో చూడండి. దేవుడు జకర్యా కుటుంబం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో ఒకసారి చూడండి. అలాంటి దీవెనలు పొందుకున్నాడు జకర్యా. ఈరోజు జకర్యా క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే జకర్యా కుటుంబం లేదే మనకి క్రిస్మస్ లేదు. ఈరోజు క్రిస్మసే లేదు. ఆయన ద్వారానే మనకందరికి ఈరోజు క్రిస్మస్ వచ్చింది. మనమందరూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. జకర్యా ఈ జకర్యా కోసం నేను మెసేజ్ రాస్తుంటే నాకు ఒక కథ గుర్తొచ్చింది, ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఆ వ్యక్తి ఈరోజు నేను మీ మధ్య తీసుకురావాలనుకున్నాను. ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి పోయములు రాస్తూ ఉంటాడు. పోయములు చిన్నప్పటి నుంచి పోయములు రాస్తూ ఉంటాడు. ఆయనకి పోయం అంటే చాలా ఇష్టం. 4 yearsకే అతను లాటిన్ నేర్చుకున్నాడు. 4 yearsకే లాటిన్ నేర్చుకున్నాడు. 9 yearsకి గ్రీక్ నేర్చుకున్నాడు. 9 years గ్రీక్ నేర్చుకున్నాడు. 11 yearsకి ఫ్రెంచ్ నేర్చుకున్నాడు. 13 yearsకి హిబ్రూ నేర్చేసుకున్నాడు. 13 years హిబ్రూ అంటే ఎన్ని భాషలు నేర్చుకున్నాడు? దాదాపు 4 భాషలు నేర్చుకున్నాడు. 4 భాషలు నేర్చుకున్నాడు. గొప్ప పోయిట్ అయిపోయాడు. గొప్ప పోయిట్. మనం ఇంగ్లీష్లో డైరెక్ట్ బుక్ చూస్తే పోయం ఉంటాయి కదా, మీకు తెలుసా, చదువుతారు కదా. మీకు తెలియకపోతే ఒకసారి ఇంగ్లీష్ బుక్ తీసుకుని దానికి చిన్న చిన్న పోయంలు ఉంటాయి. అలాగే ఈ వ్యక్తి కూడా ఆ పోయం రాశారు. అతని పేరు ఏంటంటే ఐజక్ వాట్స్ అనగానే ఆ పోయమే గుర్తొచ్చింది. అంత చక్కగా వివరించేవాడు. పోయంలో చాలా అర్థాలు ఉండేవి, చాలా మీనింగ్ ఉండేవి అని ఆ పోయమ్స్ అందరి దగ్గర చేరారు. అప్పుల్లో
ఫోన్ కమ్యూనికేషన్ లేదు. అప్పుడేంటి ఉత్తరం రాసుకోవాలి, ఉత్తరాల ద్వారా కమ్యూనికేషన్ వెళ్ళేది. అలాగా ఈయన పోయమ్స్ ఎవరి దగ్గర చేరుకున్నాయంటే ఎలిజబెత్ అనే ఒక సింగర్ దగ్గరకు చేరుకున్నాయి. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఆ సింగర్ చాలా గొప్ప సింగర్, ఆ టైంలో చాలా గొప్ప సింగర్. 1719లో గొప్ప సింగర్ ఎలిజబెత్ విని ఈ పోయమ్స్ అన్ని చదువు, అబ్బా ఏమున్నాయి ఈ పోయమ్స్ అని చెప్పి ఆ పోయమ్స్ నే సాంగ్ గా మార్చుకుని తను ఇంకా పాడటం మొదలు పెట్టిందట. చాలా హిట్ అయిపోయినాడు తన, చాలా ఫేమస్ అయిపోయినాడు తన. అలాంటి ఫేమస్ అయిపోయిన ఆ ఎలిజబెత్ అనుకుందంట, ఇంకా ఇతన్ని నేను వేరు చేసుకుంటా, ఈ నేనా ప్రియుడు అనుకుని ఇంకా తన ఉత్తరం రాసిందంట. ఉత్తరం రాసింది, నేను కలవబోతున్నాను, ఐజాక్ వాట్స్, నేను నీ దగ్గర రాబోతున్నాను అని చెప్పి ఒక ఉత్తరం రాసిందంట. నేను పెళ్లి చేసుకుంటాను ఐజాక్ వాట్స్ అనగానే ఐజాక్ వాట్స్ ఎంతో సంతోషించాడు. కుటుంబం ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు, నాకు ఒక తోడు రాబోతున్నా ప్రభువా అని చెప్పి ఎంతో సంతోషంతో ఉండి ఆ ఉత్తరము చూడగానే ఎక్కడ దాచుకున్నాడో తెలియదు కానీ అది భద్రంగా దాచుకున్నాడంట ఉత్తరం. రోజు ఆ ఉత్తరం చూసుకునేవాడంట, ఎప్పుడు వస్తుంది అని. వచ్చి రానే వచ్చి చూసిందంట. చూసి ఏమి మాట్లాడుకున్నా వచ్చినట్టే వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఒక ఉత్తరం రాసిందంట. ఆ ఉత్తరం ఏమని రాసిందంటే, నేనేదో అందగాడనుకున్నాను, నువ్వు హైట్లో ఉంటావు అనుకున్నాను, నీ హైట్ చూసి నేను నాకు ఒక రేంజ్గా నువ్వు ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు దాదాపు ఒక జస్ట్ 4.5 feet మాత్రమే ఉన్నావు, 4 అడుగులు మాత్రమే నువ్వు ఉన్నావు. నేను చూసి నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు? నీ కలర్ చూస్తే నల్లగా ఉన్నావు, నీ కలర్ దేనికైనా మ్యాచ్ అవుతుందా? నీ కలర్ని చూసి నాకు నచ్చలేదు, నీ కలర్ అస్సలు నాకు నచ్చలేదు. నీ ముక్కు చూసావా, కొంగ ముక్కలాగా ఉంది, అదే ముక్కది కొంగలాగా పైకి ఎత్తిపడి ఉంది నీ ముక్కును చూసి నాకు అస్సలు ఇష్టపడలేదు. నువ్వు మాట్లాడుతున్నావే, నీ మాట కూడా నత్తుగా ఉంది, నీ నోటంట మాట కూడా సరి రావట్లేదు. నీ ఈ మాట లేని జీవిని పెళ్లి చేసుకుని నాకెక్కడ సుఖం వస్తుందని నేను అనుకున్నాను. సారీ, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ పోయమ్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఐజాక్ వాట్స్, కానీ నువ్వు నాకు నచ్చలేదు అని ఆ ఉత్తరం రాయడాన్ని ఆ ఉత్తరం అలా పట్టుకున్నాడంటే చేతిలో ఐజాక్ వాట్స్ ఆ ఉత్తరము చేతిలో పట్టుకుని ఆ కీర్తనలో 98వ కీర్తన ఆయన చదివి 98వ కీర్తన ఆయన తీసి ఆ 98వ కీర్తన ఆయన ఏం చేశాడంటే పాటగా మార్చాడు. తన గొప్ప సింగర్ అవ్వచ్చేమో, నేను పోయిట్ని, కానీ నా పాద అంతా దీంట్లో ఉంది కదా, నా ఏసే నా కోసం వచ్చాడు కదా అని చెప్పి ఆ 98వ కీర్తనని ఆయన పాటగా మార్చేసాడంటండి. పాటగా మార్చేసి ఈ ఐజాక్ వాట్స్ ఆ పాటని పాడటం మొదలు పెట్టాడంట. ఆ పాడటం కాదు, అందరూ ఆ ఊర్లో ఉన్న అందరూ పాడటం మొదలు పెట్టారంట. ఇంకా క్యారోల్స్ వచ్చినాయంటే, ఈ క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఆ పాట పాడకుండా ఎవరు ముందుకు వెళ్ళరు. అలా పాడుతూ ఇంకా లోకమంతా వెళ్ళిపోయిందంట. అదేంటని జాయ్ టు ద వరల్డ్ అని ఒక పాట ఎంత ఫేమస్ అయిందంటే, జాయ్ టు ద వరల్డ్. ఇప్పటికి అందరూ క్యారల్స్ వచ్చిన క్రిస్మస్ వచ్చిన జాయ్ టు ద వరల్డ్ అన్న పాట పాడతారు. ఆ రోజుని ఐజాక్ వాట్స్ అది తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను ఒంటరిగా ఉన్నా కానీ నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడంటే. చూడండి, ఆయన చనిపోయిండేమో, ఆయన ఏం లేదు, కానీ ఆ పాట పాడేవారు అందరూ మాత్రము దేవుని ఆత్మను పొందుకుంటారు, దేవునికి దగ్గర అవుతారు, దేవుళ్ళలో ఉండి అంత ఆ జీవితాంతం మార్చారు. జాయ్ అంటే నాలో సంతోషం, ఈ లోకం అంతా సంతోషంగా ఉంది. నేను వివాహం చేసుకోలేనేమో అంటాడు, నేను వివాహం చేసుకోలేనేమో, కానీ నా జీవితం మాత్రం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నేను, ఎందుకంటే నా నిజమైన రక్షకుడు నా హృదయంలో ఉన్నాడు. ఈరోజు నా నిజమైన రక్షకుడితో నేను సంతోషంగా ఉన్నానని చెప్పి ఆ రోజు జాయ్ టు ద వరల్డ్ అని హృదయపూర్వంగా అతను పాడాడు. జకర్యా ఆ రోజు జకర్యా ఒక నిర్ణయం తీసుకోకపోయి ఉంటే, ఆ పాట రాయకపోయి ఉంటే, ఈరోజు ఆయన ప్రవక్త అయిపోయి ఉండేవాడే కాదు. రోజు దేవుడు మనతో మాట్లాడాడు. జకర్యా ఆ రోజుని నిలబడ్డాడు, ఆయన కుమారుని నిలబడ్డాడు. యేసయ్య ఆ కుటుంబం కోసం సాక్షిగా నిలబడ్డాడు. అలాగా ఈరోజు దేవుడు మీకోసం సాక్షిగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి అందరూ లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రార్థనలో ఉండండి. ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. జకర్యాని మా మధ్య తీసుకొచ్చామయ్యా.
పనికిరాని చక్కెరే.